నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం 56 ఇంచుల ఛాతీ ఉంటే నిప్పు అవుతారా? ఓకే, ఎందుకంటే సో ఎవరైతే పప్పు ఉంటారో, ఎవరైతే అసమర్థులు ఉంటారో, ఓకే, వాళ్ళకి శాత కాదు. ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ లోపాలు ఉంటాయో అవి పక్కోళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. మీరు ఎవ్వరైనా చూడండి, ఓకే. ఏది ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో చూసినావా, అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవాడు పక్కోళ్ళ మీద రుద్దుతాడు. ఓకే, అంటే వాళ్ళ మీద అనుమానం రాకుండా చేస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. నేరస్తుడు ఎప్పుడు కానీ చూడండి, వాడికి ఎవడో అన్యాయం చేసిండని ఆ కంప్లైంట్ చేస్తాడు. ఉన్న కష్టాలన్నీ వాళ్ళకే ఉన్నాయని చెప్తాడు. ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ టేక్ ఎనీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు ఎవరినైనా అడగండి, క్రిమినల్ ఆల్వేస్ ప్లేస్ విక్టిమ్ రోల్. అనుమానం రావద్దని. ఓకే, దోసుకునేటోళ్ళే దేశద్రోహులే వేరే వాళ్ళని దేశద్రోహులు అంటారు, అనుమానం రావద్దని. దిస్ ఈజ్ వాట్ ఇట్ కమ్స్ అండర్ ప్రాపగాండా. ఓకే, సో అర్థమైందా? సో ఆ క్రమంలో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఎవరైతే మన దేశంలో ప్రధానిని ప్రజలు ఎన్నుకోరు. దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎలక్షన్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ లైక్ అమెరికాలో ప్రెసిడెంట్ని ప్రజలే ఎన్నుకుంటారు డైరెక్ట్గా. మన దేశంలో ఎన్నుకోరు. మనము ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం, ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళ లోపల ఒకరిని నాయకుని ఎన్నుకుంటారు. అంటే నీకు నాయకుడు ప్రధాని ఎవరు అవుతారనేది ముందే తెలియదు. ఇప్పుడున్న ప్రధాని ఎవరైనా ఎప్పుడైనా తీసేయచ్చు. ఒక ఏబో 50% ప్రజాప్రతినిధులు మాకు మోడీ విధానాలు నచ్చలేదు, మోడీ ఆలోచన విధానం నచ్చలేదు అంటే ఇమ్మీడియట్గా దింపేయచ్చు. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ దింపలేరు 4 ఏళ్ళ దాకా, అన్లెస్ 2/3 రిప్రజెంటేటివ్స్, దానికి ఇంపీచ్మెంట్ చాలా ప్రొసీజర్ ఉంటుంది, అంత ఈజీ కాదు. కానీ మన దేశంలో డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేవి కాబట్టి ఆ ప్రైమ్ మినిస్టర్కి అంత సుప్రీం పవర్స్ ఉండేవి. ఎనీథింగ్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్. సో ఆ క్రమంలో ఒక వ్యక్తి బేస్డ్ ఎంతసేపు మీరు చూడండి, దయచేసి అబ్జర్వ్ చేయండి. బీజేపీ వాడు పొద్దుగా లేస్తే నేను ఇది చేసినా, నేను ఇది వీకినా, ఇది కట్టినా, పటేల్ విగ్రహం కట్టినా, రోడ్లు నల్లగా ఉంటే తెల్లగా చేసిన, తెల్లగా ఉంటే నల్లగా చేసిన, ఇగో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన, ఇంకేదైనా వీకినా, వాడు చేసింది ఏమైనా చెప్పి ఓటు అడిగిండా ఎప్పుడన్నా? గతంలో కానీ ఇప్పుడు కానీ. గతంలో అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, అధికారం ఉన్నవాడు వాడు స్కాములు పొద్దుగా లేస్తే అబద్ధాలే, మళ్ళీ అవి నిజం కూడా కాదు. ఓకే కదా, అవునా కదా? వాడు ఏదో చట్టం నల్లధనం ఉంది ఒక్కొక్క విదేశం నుంచి తీసుకొని వస్తే అక్కడ దాచిపెట్టిన స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన పైసలు తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నాడు. వచ్చినాయా మరి? ఒకసారి అయిపోయింది టర్మ్, రెండోసారి అవుతుంది. వచ్చినాయమ్మా నల్లధనం? వచ్చినాయా? 500 రూపాయల నోటు తీసేసి మన దగ్గర ఉన్న పైసలు చెల్లయ్య అని చెప్పి 500 రూపాయల నోటు తీసేసి 2000 రూపాయల నోటు తెచ్చి, అంటే 500 రూపాయలు ఉంటే ఏది క్యారీ అయితే అని చెప్పి చాలా దేశాల్లో పెద్ద కరెన్సీ అన్ని బంద్ చేసి మొత్తం డిజిటల్ చేసి ఆ యొక్క $20, ఇప్పుడు అమెరికాలో పెద్ద నోటు అంటే మామూలుగా కామన్ మ్యాన్ వాడేది $20, అంటే 20 రూపాయలు. సో నువ్వు తగ్గిస్తే అదే అమౌంట్ క్యారీ చేయాలంటే నీకు ఎక్కువ కష్టమవుతుంది కదా అని చెప్పి 100 రూపాయలే పెట్టనుంటివి, 100 రూపాయలు తీసి 20 రూపాయలకే పెట్టనుంటివి. డిజిటల్ చేసేది ఉంటే నీకు ఆలోచన ఉంటే, అవునా కదా? ఫస్ట్ డిజిటల్ ఎట్లా వాడాలనో నేర్పాలి కదా. సో ఆ క్రమంలో 500 రూపాయల నోటు తీసేసి 2000 రూపాయల నోటు తీస్తే ఇంకా ఈజీ కదా నల్లధనం క్యారీ చేయడం. ఇప్పుడు వాడు ఒక ఇల్లీగల్ సొమ్ము తీసుకోవాలంటే 500 అంటే 10 సూట్ కేసులు తీసుకోవాలి, 10 అవి పట్టుకోవాలి, 10 సంచులు 10. ఇప్పుడు 2 సంచులు పట్టుకోవాలి 2000 నోటు తెస్తే. 500 రూపాయల నోటు తీసేసి 2000 రూపాయల నోటు తెచ్చి నల్లధనం పోతుందని పడుతుంది. ఎట్లా పోతుందో మీరు చెప్పండి. అంటే వాడు తెచ్చింది ఎందుకోసం? ఆ యొక్క డిమానిటైజేషన్. 500 రూపాయలు ఉంటుంటే ఆ ఇల్లీగల్ సొమ్ము కష్టమవుతుంది దాచిపెట్టుకోవడానికి. 2000 రూపాయలు నోటు తెస్తే ఈజీ అవుతుంది. అంటే వాడి యొక్క ఇల్లీగల్ సొమ్ము కోసం తెచ్చిండు. అది మనకేం చెప్తున్నాడు ఉల్టా. అంటే ఆడ కథ వేరే ఉంది, మనకు చెప్పే స్టోరీ వేరే ఉంది. బీజేపీ ఏది చేసినా అట్లనే ఉంది. మీరు ఏదన్నా అబ్జర్వ్ చేయండి. ఇక అది సరిపోలేదని, ఇట్లా కూడా సరిపోలేదని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ అని తెచ్చిండు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంది? మన పైసలు ఎవడిచ్చిండో మనకు తెలియదు. ఎవడన్నా పోయి బ్యాంకులో, ఏ బ్యాంక్ కన్నా పోయి, స్టేట్ బ్యాంకు, ఈ బ్యాంకు, ఆ బ్యాంకు పోయి
ఏంది నాకు ఈ బీజేపీ పార్టీ అకౌంట్లో పైసలు వేయని చెప్తారు. ఓకే, సో ఈ బ్యాంక్ కోడ్ వాళ్ళని అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో బ్యాంక్ కోడ్ చెప్పాడు ఏది ఎవడిచ్చిండు అనేది, వాళ్ళు ఇంటర్నల్ చెప్పుకుంటారు. అంటే అఫీషియల్గా రికార్డుల ప్రకారం మనకు ఎవడిచ్చిండు అనేది ఆర్టీఐ కింద పెట్టినా ఏ కింద పెట్టినా మనకు ఎవడు దానం ఇచ్చిండు, పార్టీకి ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు. ఓకే, సో గంత ట్రాన్స్పరెన్సీ చేసిండు. కాంగ్రెస్ సైడ్ ఏమో సమాచార హక్కు తెచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ప్రజలకు ఏమవుతుందో, ప్రభుత్వంలో పైసలు ఏడిపోతున్నాయి, ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, ఏ జనాభా ఎంత ఉన్నారు, అన్ని గణనీయాలు ప్రతి వివరాలు తెలవాలి, పారదర్శకత ఉండాలని చెప్పి ఎవడు అడగకున్నా కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు తెచ్చాడు. ఆ సమాచార హక్కును తూట్లు పొడుస్తూ ఇక మళ్ళీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అని తెచ్చారు. ఒక్కొక్కడు ఈ బీజేపీకి ఇచ్చే డొనేషన్స్ 500,000 రూపాయలు కాదు, దయచేసి గమనించండి. ₹1,00,00,000 ఇస్తారంట. ఇస్తారా ఎవరైనా ₹1,00,00,000 పార్టీ ఫండ్? నువ్వు ₹1,00,00,000 నీకు పార్టీ ఫండ్ ఇస్తుండు అంటే వానికి 10 కోట్ల పని చేసి ఉంటావు. ఉట్టినే వారవసుకుంటాడా పైసలు? అంటే బీజేపీ చెప్పే మాటలకి చేతలకి ఎక్కడ పొంతనుంది అని అడుగుతున్నా. పెట్రోల్ గిన్నేళ్ళలో ఎప్పుడన్నా పెరిగిందా గింత రేటు? ₹114 అవుతుంది. ఎట్లా బతకాలి సామాన్యుడు చెప్పు. ఇవన్నీ నిత్యావసర సరుకులు, ఇవి లేకపోతే సామాన్యుడు బతకలేడు అని చెప్పి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చింది. సబ్సిడీ అంటే దానికి అయ్యే కాస్టులో కొంత కాస్ట్ ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి అవి సామాన్యుడికి తక్కువ రేటు వస్తాయి. ఈ నిత్యావసర సరుకులకి సబ్సిడీ ఇస్తే రేషన్ షాప్లో ఎందుకు ఇస్తాం? అదే బయట కొనుక్కుంటే ఎక్కువ రేట్ అవుతుంది. ఎందుకు ఇస్తారు సబ్సిడీలు? కామన్ అందరు బతకాలి, పేదోడు కూడా బతకాలి, మధ్యతరగతోడు బతకాలి, వానికి ఆదాయం ఎక్కువ ఇన్కమ్ సోర్స్ లేదు అని సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. నువ్వు అన్ని సబ్సిడీలు ఎత్తేస్తున్నావు. కుంభకోణాలు చేసినోడే గంత సంస్థలు పెడితే కుంభకోణాలు చేసిన సంస్థలు అమ్మవాడుతుంది. మళ్ళీ మాకు వచ్చింది ఇప్పుడు త్రిపురలో వీడు రాగానే మత గొడవలు అవుతాయి, వీడు రాగానే అన్నీ నాశనం అవుతాయి, కంపెనీలు లాస్లు అవుతాయి, ముస్లిమ్స్ చెడ్డోళ్ళు అయిపోతారు. ఓకే, మొత్తం అన్నీ వీడు రాగానే కొట్లాటలు స్టార్ట్ అవుతాయి కదా. చెప్పండి మీరు ఇప్పటి వరకు ఈ నిప్పుతోటి భారతదేశంకైనా మేలు ఏంది, ఒప్పు ఏంది చెప్పండి. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ కాలే, ఒక మినిస్టర్ కాలే. ఓకే, ఒక ఎంపీగా తప్ప ఇప్పటి వరకు ఏ కీలకమైనటువంటి పొజిషన్లో లేడు. ఓకే, అయినప్పటికీ ఆయన ప్రతి విషయం మీద అవగాహనతో ఏ విలేకరి 200 మంది విలేకరులు వచ్చి కంటిన్యూస్గా ఏ టాపిక్ మీద అడిగినా చెప్తాడు. ఎక్కడ పోయినా మీటింగ్లో విషయం మీద సబ్జెక్ట్ తోటి మాట్లాడతాడు. రెచ్చగొట్టేటట్టు భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు. ఓకే, సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడతాడు. ఆయన ఎట్లా పాపాయిండు, నువ్వు ఎట్లా నిప్పాయినావు? ఇప్పటి వరకు మోడీ వచ్చి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పంగా చూసిర్రా? టీవీలో కూర్చుండి గట్టి కొరుడు తప్ప ప్రజలు అడిగే ప్రశ్నలకు ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ఏమవుతుంది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి పబ్లిక్తో మాట్లాడేటోడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, డిఐజీలు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటోళ్ళు కదా, ఆర్మీ జనరల్స్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటోళ్ళు, ప్రతి కీ శాఖలలో ఉన్నటువంటి అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడేటోళ్ళు. ఇవాళ ఏ త్రివిధ దళాల అధిపతుల పేర్లు చెప్పండి మీరు? ప్రెసిడెంట్ మాట్లాడడం విన్నారా? ఈ మధ్యకాలంలో గవర్నర్ మాట్లాడడం విన్నారా? లోకల్ లీడర్లు మాట్లాడడం విన్నారా? ఏ అధికారి మాట్లాడడం విన్నారా? ఎవరిని పని చేయనిస్తలేరు, ఎవరిని పనిని చేయనిస్తలేరు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. వీడు ఎట్లా నిప్పు అవుతాడో నాకు అర్థం కాలే. 56 ఇంచుల ఛాతితోటి నువ్వు కనీసం నీ భార్యను కూడా సుఖ పెట్టలేదు కదరా నాయన, నీ భార్యతోటి కూడా కలిసి ఉండలేను. ఓకే, నాకు జోలా ఇస్తే హిమాలయాలో పోయి ఉంటాను, పిల్లలు లేరు, మనుమలు లేరు, ఏం లేక పోతా అంటే మనుమలతో ఆడుకోవాల్సిన వయసులో తోతా అంటే రామచిలుకలతో ఆడుకుంటున్నావు. ఇది నీ దుస్థితి. ఓకే కదా. ఆయన సన్యాసి ఏది 2 లక్షల శాల్వా కప్పుకుంటాడట. ఓకే, 2 లక్షల ఆ బ్రాండ్ మాంటేక్ బ్లాక్ పెన్ అనేది ఏది అరవింద్ కేజ్రీవాల్ ఇది ఐఆర్ఎస్లో ఐఆర్ఎస్ ఇండియన్ ఏది రెవెన్యూ దాంట్లో సర్వీస్లో పనిచేసాడు. ఓకే, చాలా ఇంటెలిజెంట్ కదా, ఐఐటీలో చదివిండు, తర్వాత ఐఆర్ఎస్లో పనిచేసాడు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అంత ఇంటెలిజెంట్ ఆయన ఏది రేనాల్డ్స్ పెన్ వాడతాడు బ్లూ కలర్ది. అట్లనే మన్మోహన్ సింగ్ గారు అమెరికాలో పెద్ద యూనివర్సిటీలో చదివిండు, లండన్లో చదివిండు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన వెనకాల 10-20 డిగ్రీలు ఉన్నాయి. భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని కుప్పగూలుతుంటే అప్పుడు పివి నరసింహారావు గారితో ఆర్థిక
ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి భారతదేశాన్ని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకుపోయిండు. ఆయన పరిపాలించిన 10 ఏళ్లలో యూపీఏ 1 కానీ 2లో దేశ ఆర్థిక జీడిపి దేశ సంపద ఎవ్రీ ఇయర్ 10% అంతకుముందు ఉన్న ఇయర్ కంటే పెరుగుకుంటూ పోయింది. ఓకే, ఈ అన్పడ్ గవారు మన ఛాయ్ అమ్ముకునేటువంటి రైల్వే ప్లాట్ఫామ్లో అట్లా అంటోడు వాడు ఎన్నడు చిన్నప్పుడు ఈ చూడలే అటువంటి వాడు మాంటే బ్లాక్ పెన్ను వాడతాడు. దాని ఖరీదు ఎంత? ₹1,00,000 అంట. ఓకే, షాలువనేమో 2 లక్షలు. ఆయన బికారి, ఓకే, బిచ్చగాడు. ఇవాళ ఇప్పుడు వదిలేస్తే హిమాలయాలో ఉంటున్నాడు. ఓకే, అట్లా అంటాడు. షాలువా 2 లక్షలు అంట. ఓకే, మా పెన్ను ₹1,00,000 అంట. ఓకే, కోటు ఆయన వేసుకునే సూటు 10 లక్షలు అంట కోటు. ఓకే, ఆయన ప్రత్యేక విమానంలో పోయి అక్కడ ఒక 30-40 మంది ఉంటారు ఒక విమానంలో. ఆయన ఒక్కడే అంటే ప్రైమ్ మినిస్టర్ ఆయనతో గురించి ఒక్కసారి పోయి ఆడ హోటల్ నుండి మొత్తం తిరిగేసి వస్తే ఎంతైతే జస్ట్ ఇమాజిన్. తక్కువ 100 నుంచి 200 కోట్లు అవుతాయా? ఇది ఆయన ఖర్చు. అట్లా ఎన్ని దేశాలు తిరిగిండు? 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగి ఉంటాడు? 100, 50 మినిమం. ఏ ప్రధానమంత్రి ఇప్పటి వరకు తిరగలే. వాళ్ళు ఒక 3-4 ట్రిప్పులో 5 ట్రిప్పులో పోతే ఎక్కువ. 2 సంవత్సరాలు సంవత్సరానికి ఒక ట్రిప్ పోతే ఎక్కువ. పోయినప్పుడల్లా ఏదో ఒకటి అగ్రిమెంట్ చేసుకొచ్చారు. పంచశీల సూత్రాలు అన్నారు, తాష్కెంట్ ఒడంబడిక అన్నారు, లేకపోతే సిమ్లా ఒడంబడిక అన్నారు, లేకపోతే FDI బిల్ అన్నారు. ఏదో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. మోడీ గిన్నిసార్లు తిరిగిండు, 100-200 దేశాలు తిరిగిండు. ఒక్క అగ్రిమెంట్ మీద సంతకం చేసింది ఏమన్నా విన్నారా మీరు? చూసిర్రా? ఒక డీల్ చేసుకొచ్చిండు. ఆ డీల్ తోటి మన దేశానికి ఏదైనా లాభం అయింది? ఒక్క డీల్ పేరు చెప్పండి. ఇందిరాగాంధీ గారు అప్పుడు యొక్క జలాంతర్గాములను ప్రవేశపెట్టింది యాజ్ పర్ ద సిమ్లా ఒడంబడిక అనుకుంటున్నా, నాకు గుర్తున్న కాడికి. ఓకే, రష్యాతో ఆ ఒడంబడిక ద్వారా జలాంతర్గాములను ప్రవేశపెట్టడం వల్ల పాకిస్తాన్ వాడికి అమెరికా సపోర్ట్ చేసినా వాడు వెనక తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే, అట్లా ఉండాలి డీల్ చేస్తే కదా. FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి ఏది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అక్కడ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అట్లా ఉండాలి. న్యూక్లియర్ డీల్ ద్వారా న్యూక్లియర్ మెటీరియల్ సాధారణంగా ఇయ్యరు ఏ దేశానికి. ఇస్తే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటారని. కాబట్టి మనము న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం అయినా కానీ మేము ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కే వాడతాము, మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేయము అని ప్రపంచ దేశాలను ఒప్పించి, అమెరికా లాంటి దేశాలను ఒప్పించి దాన్ని మనం సైన్ చేసుకుంటే మనకు ఆ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన్మోహన్ సింగ్ గారు చేశారు. ఇట్లా ఉండాలి డీల్స్ అంటే. మనకు భద్రతా సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి. గదేమన్నా కొట్లాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కొట్లాడితే ఒబామా గారు సపోర్ట్ చేస్తాము అన్నారు. మరి గట్లాంటి ఏమన్నా పనికొచ్చాడు చేయరా? గిన్ని దేశాలు తిరిగిండు, బర్మాకు పోతాడు, ఏదేదో రంగు పేరు లేని దేశాలు కూడా, ఆఫ్రికన్ అన్ని దేశాలు తిరిగి పోయిన ప్రతి దేశానికి 900-1000 కోట్లు మనమే ఇచ్చేసి వచ్చాడు. ఈడు ఎట్లా నిప్పు అవుతాడో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఈడు ఏం చేసిండో ఇప్పటికి దేశానికి అర్థం కాలే. ఒక్క రంగం పేరు తీసుకురండి. ఓకే, అంతకుముందు సైన్స్ కాంగ్రెస్లో IIT, ఓకే, IITలు IIMలు గతంలో పెట్టినాయి. కొత్త ఏమన్నా వచ్చినాయా? ఏమన్నా వచ్చినాయా చెప్పండి మీరు దయచేసి. BB నగర్లో ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఓకే, అది అవుట్ పేషెంట్ విభాగం, అది కష్టం. అది దానికి ఆల్రెడీ అప్రూవ్ అయిన వాటికి ఫండ్స్ ఇవ్వాలి అంతే. ఓకే, యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం ఫండ్స్ ఇవ్వాలి. ఇస్తలేవు. ఓకే, ఇస్తే ఇన్ పేషెంట్ కూడా స్టార్ట్ కావాలి. ఏది BB నగర్లో ఉన్న IIM ఎయిమ్స్. ఓకే, అట్లనే IIT గతంలోనే వచ్చింది. సెజ్జులు, రాయదుర్గ్ కానీ ఇంకోటి గతంలో వచ్చినాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ITAR ప్రాజెక్టు మనకి రావాలి, అప్రూవ్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసారు. ఆంధ్రప్రదేశ్కి ఆడెక్కడి నుంచో భూమి నీళ్ళు తెచ్చి ఆడ వేసిపోయిండు. అమరావతి ఇనాగ్రేషన్ చేద్దాం క్యాపిటల్ సిటీ అని ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? వాడు విమానంలో వచ్చి వేసిపోయాడు. ఆడు ఈడేమో ఇస్తాడేమో పైసలని చంద్రబాబు నాయుడు దోస్తీ చేసిండు దాంతో. ఎవరిని ఇచ్చిండా పాపం? ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కానీ ఈవెన్ తమిళనాడుకి కానీ ఎక్కడికి పోయినా సరే మన రాష్ట్రంలో ఉన్న ఏ నేషనల్ ప్రాజెక్ట్ అన్నా తీసుకుని, కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ ఏరా గాడిది కొడుక అని చెప్పినాం. ఓకే, చేయలే. అప్పుడు కాంగ్రెస్ వాడు ఇచ్చిండు కాబట్టి ఆ పోలవరం ఆ విభజన చట్టం ఉంది కాబట్టి ఆ మాత్రం అది జాతీయ ప్రాజెక్ట్ కింద ఉంది కదా. స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారు, ఇస్తలేరు. వాడు ఏ1కి ఏం చేసిండు మీరు చెప్పండి. ఆ గతంలో వరద సహాయం కింద వరద ఎలా అయితే 5,000-8,000 కోట్లు ఏది ఇట్లా మన్మోహన్ సింగ్ గారు సైన్ ఇట్లా ఇచ్చేటోళ్ళు రాష్ట్రాలకి. ఓకే, వరదలు వచ్చినాయి అని చెప్పి హెలికాప్టర్లలో వచ్చి ఫుడ్ ప్యాకెట్లు వేసేటోళ్ళు. ఇవన్నీ గతంలో జరిగి ఆర్మీ వచ్చి ఆ యొక్క వరద ప్రాంతాలన్నింటిలో సహాయ చర్యలు చేసేటోళ్ళు. ఇప్పుడు వాడు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు ఒక్క పైసా రాల్చాలి గిన్నిసార్లు వరదలు వస్తాయి కదా. వాడు ఏది గుజరాత్కి 1000 కోట్లు ఇచ్చేసి వచ్చిండు, వాడు పెద్ద దిల్. ఓకే, మహారాష్ట్రలో అయింది, ఆడగుడి ఇవ్వలే. ఓకే, గుజరాత్కి ఇచ్చుకుంటుండే ఆ చిన్న చిల్లర.
ఏం నేనేమంటున్నా, దయచేసి మీరు కామెంట్లు పెట్టండి. ఓకే, కేసీఆర్ది లిమిటెడ్ బడ్జెట్. కేసీఆర్ దుర్మార్గునే నేను కాదంటలే. కేసీఆర్ అరచేతుల స్వర్గం చూపెట్టిండు, వాడు చిల్లర వంచి పెడుతుండు ఓట్ల కోసం. నేను దుర్మార్గుడే. ఇవాళ ఎట్లా చేస్తున్నారు అంటే ఓన్లీ కేసీఆరే పైసలు వంచుతున్నాడు, ఈటల రాజేందర్ వంచలేడు. వాళ్ళ పైసలు ఎందుకు అవుతుందిరా నాయన? ఈటల రాజేందర్ పైసలు కాదు అవి, గెల్లు శ్రీనివాస్ పైసలు కాదు అవి. పార్టీ ఫండ్ ప్రజల నుంచి దోసుకున్నది పార్టీ. రెండు ప్రభుత్వాలు ఉన్నాయి అక్రమంగా. ఇప్పుడు ఈ కమిషన్ల ద్వారా, ఈ ప్రాజెక్టుల ద్వారా, కాళేశ్వరం ద్వారా, ఈ పెట్రోల్ మీద రేట్లు, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన పైసలు ఇవి మీ పార్టీలకు ఫండ్స్ వస్తున్నాయి. ఆ పార్టీ ఫండ్ను మీ పార్టీ క్యాండిడేట్ను గెలిపించడానికి తిన్నధరకు వచ్చిన ఎలక్షన్స్. అది కూడా ఇంకా 2 ఏళ్ళు అయితే జనరల్ ఎలక్షన్సే వస్తాయి. ఎందుకు తెచ్చుకుంటే ఏం లేదు. ఈ ఎలక్షన్స్ తేవడానికి కారణము బీజేపీని తెలంగాణలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. నా అనాలసిస్ కరెక్ట్ అయితే మోస్ట్లీ ఈటల రాజేందర్ని కేసీఆర్ గెలిపిస్తాడని నా భావన. అది మిగతాదంతా సుత్తి మాట అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బలమైన ప్రతిపక్షం లేకుండా చూసుకుంటాడు కేసీఆర్. దానివల్ల రేపు 2023లో కేసీఆరే రావాలనేది కేసీఆర్ ఆలోచన. బీజేపీ దక్షిణాదిలో వాళ్ళు కాళ్ళు నెత్తి నోరు ఎన్ని కొట్టుకున్నా వాళ్ళు రాడు. తెలుగు రాష్ట్రాల్లో రాడు, తమిళనాడులో రాడు, కేరళలో రాడు, ఒడిస్సాలో రాడు, చాలా ఉన్న ఉత్తరాదిలో కూడా పీక్తాయి. ఉన్న ఉత్తరాది కొన్ని ఉత్తరాదిలో కూడా అన్నిట్లో లేడు. రాజస్థాన్లో లేడు. 7 పంజాబ్లో లేడు. ఇప్పుడు అయ్యే ఎలక్షన్స్లో కూడా యూపీలో కూడా వాడు పోతాడు నాకు తెలిసి. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈ 7 ఉన్నాడు. రాజస్థాన్లో ఆ వసుంధర రాజా ఉండే మరి ఆమెను కాదని కంటిన్యూస్గా ఏ చిన్న ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ ఆమెకు బీజేపీకి ఒక ఓటు వేస్తలేరు. గుజరాత్లో కూడా మహా కష్టం మీద గెలిచిండాడు బీజేపీ వాడు. 7 వస్తున్నాడు. ఇక వాడు రాడు. ఇక అన్ని రాష్ట్రాలు రాకపోతే రేపు ఎవడొస్తాడు కేంద్రంలో? బీజేపీ రాదు. యూపీఏ 3నే వస్తుంది. ఇక కాబట్టి ఏం చేస్తున్నారు, అందులో కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఈ యొక్క పాపం ఆయన పేరేంది, ఫిరోజ్ ఖాన్. ఆయన కాంగ్రెస్ కోసం పడి చేస్తాడు. నాంపల్లి ఫిరోజ్ మంచి మాట్లాడతాడు కదా, మీరు చూసుంటారు. ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంది, రాహుల్ గాంధీ ఇంకెక్కువ పని చేయాలి, మోడీ ఆయనకు అన్న మొత్తం స్టోరీ చెప్తలేరు. ఆ కావాలని కొంచెం వాళ్ళకి ఏడబిట్టుందో అది కట్ చేసి ఇక వాళ్ళకున్న పెయిడ్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన అన్న కాంటెక్స్ట్ లేనిది మోడీ ఆయన మంచిగా చేసిండు, సుపరిపాలన చేసిండు అని ఎవడు చెప్పలే. కష్టపడుతున్నాడు దేనికోసం, అదాని అంబానీలను పెంచడానికి కదా. కరోనా సమయంలో అందరి వ్యాపారాలు దెబ్బతింటాయి కానీ అదాని అంబానీ ఆస్తులు పెరుగుతాయి. సో ఆయన ఎందుకు కష్టపడుతున్నాడు, పార్టీ ఫండ్ పెంచుకోవడానికి, అదాని అంబానీ ఆస్తులు పెంచడానికి, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడానికి, ప్రజల్ని ఎట్లా భారతదేశాన్ని అడగదినే దేశం తయారు చేయడానికి పొద్దంతా అవిరాళంగా కష్టపడుతున్నాడు. అవునా కదా, చెడగొట్టడానికి కష్టపడుతున్నాడు. అయితే ఆ క్రమంలో ఆయన ఏమన్నాడు, అట్లా ఇంకా ఎక్కువ కష్టపడాలి రాహుల్ గాంధీ, ఇంకా ఎక్కువ ప్రజల లోపల తిరగాలన్న ఉద్దేశంలో మాట్లాడాడు. దాన్ని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. సేమ్ థింగ్ ఆయన పేరేంది, పీకే. నేను ఇప్పుడే చూసిన ఆ వీడియో, పీకేది. ఆయన ఏమన్నాడు, బీజేపీ 2 సీట్లకే ఉండే, 2 సీట్లు ఉన్నప్పుడే పోని బీజేపీ ఇవాళ ఎందుకు పోతుంది, కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ఎందుకు పోతుంది, మొత్తానికి లేకుండా ఎందుకు పోతుంది, పోదు అని చెప్పిండు. గంతవరకే 30% ఓట్లు వచ్చేటువంటి ఒక నేషనల్ పార్టీ వ్యతిరేకత ఉంది. మోడీకి ఓట్లు పడకపోవచ్చు కానీ పార్టీ మొత్తానికి భూస్థాపితం కాదు అన్నాడు. ఆ అన్న క్వశ్చన్కి ఆన్సర్కి చెప్పాలి కానీ ఇక బీజేపీ వస్తుంది అని వీళ్ళు చెత్త ప్రచారం చేస్తారు. అంటే పొద్దుగాలు వేస్తే మోడీ గొప్ప అని చెప్తారు, లేదు అంటే రాహుల్ గాంధీ పప్పు అని చెప్తారు కదా. కానీ ప్రజలకి ఏం చేసిరో చెప్పరు. వాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని పొద్దుగాలు వేస్తే తిట్టినావు, ఓకే, యూ హ్యావ్ రైట్ బీయింగ్ ఏ అపోజిషన్ పార్టీ, యూ హ్యావ్ రైట్. అధికారంలో ఉన్నవాడిని చేయగలిగేటోడిని అడిగి ప్రశ్నించి చేయించుకోవాలి. వాడు తప్పు చేస్తే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, అలా కూడా మోసం చేసినావు, అబద్ధాలు చెప్పినావు. ఇవాళ ఆ కిరణ్ బేడి ఏడుందో ఎవరికి తెలియదు, ఆయన అన్నా హజార్ ఏడున్నాడో ఎవరికి తెలియదు. రామ్దేవ్ బాబా అయితే ఒంటికాన్ బాబా గాడు, వానికి అప్పుడు జడీబూటి అమ్ముకునేటోడు, వానికి అప్పుడు 12 కోట్ల వాని పతంజలికి ఉండేది, ఇలా 100,000 కోట్లకు వచ్చింది వాని యొక్క ఇది. వాడి యొక్క శాంపుల్స్ ఏది అమెరికన్
ల్యాబ్కి పంపిద్దాం రా అంటే వాడు పంపడు. ఓకే, కానీ వాడు మన ఉల్లు బనాయించి ఆ చెత్త అది పనికిరాని సుగంధ ద్రవ్యాలు కలిపి అమ్ముతాడు వాడు. ఓకే, నిజమైన బైద్యనాథ్ ఉంది. బైద్యనాథ్ ఏనాడు కూడా మార్కెటింగ్ చేసుకోలే. ఆయన జిందా తిలిస్మాత్ అమ్ముతారు, జండు బాంబులు అమ్ముతారు. వాళ్ళు ఏనాడు మార్కెటింగ్ చేసుకోలే. గప్పుడు గట్లనే ఉన్నాయి ఆ సంస్థలు, ఇప్పుడు గట్లనే ఉన్నాయి. ఓకే, బైద్యనాథ్ కంటే విని మంచిగా ఉంటాయి పతంజలిలోని. వికో వజ్రదంతి కంటే విని మంచిగా ఉన్నాయా? మరి వాళ్ళు ఏమి కోట్లు సంపాదించలే, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ ఇది జెన్యూన్ ఉన్నాయి కదా. జిందా తిలిస్మాతోడు 1000 కోట్లు సంపాదించలేక, అంటే అట్లా వీళ్ళ లెక్క లేకుండా కదా సడన్గా. సో దొంగ నా కొడుకు. అప్పుడు ఏమన్నాడు, పైన తీసుకా పెట్రోల్ వస్తుంది అన్నాడు మోడీ కోటేస్తే 35 రూపాయలకి. ఇవాళ ఏమ్రా అంటే కట్టుర్రి దేశం కోసమే అంట. ఆనికి అమ్మాలి 1000 రూపాయలకి పెట్రోల్ అమ్మాలి ఆనికి. లీటర్ ఎవడైతే కట్టుర్రి అంటుర్రో ఈ దేశభక్తులు కదా వాళ్ళు. దేశభక్తులకు నొప్పి కాదు కదా ఎంత రేట్ అయినా. 100 అయినా నువ్వు ఇప్పుడే చూసినా ఎవరు స్క్రీన్ షాట్ పంపించారు. 100 అయినా ఏం కాదంట, వాడికి నొప్పి కాదంట. 120 అయినా నొప్పి కాదంట, దేశం కోసం కట్టాలంట. కట్టుర్రి, నేనేమంటున్నా మాకు 60 రూపాయలకి ఇర్రి దేశ ప్రజలకి. ఓకే, మేము దేశద్రోహులం కదా, దేశద్రోహులకు తక్కువ రేటుకి ఇవ్వండి. మీరు దేశభక్తులు కదా, మీరు 1000 రూపాయలకు లీటర్ పెట్రోల్ కొనుక్కోండి. అంతే కదా, ఎట్లయినా మీ పైసలు కావాలి, మా దగ్గర దోసుకున్న పైసలే. ఓకే, కాబట్టి కట్టుర్రి దేశభక్తులారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ గాడిద కొడుకులారా, సన్నాసులారా. 1000 రూపాయలకు పెట్రోల్ సపరేట్గా అదే బ్యాంకులో మీకు కౌంటర్ పెట్టి అమ్ముతారు. కొనుక్కోరి, ఏ దుకాణం పోయినా మీకు 2-3 రేట్లా అమ్ముతారు దేశభక్తులకి, బీజేపీ ఆర్ఎస్ఎస్ సన్నాసులకి. మీరు దేశభక్తులు కదా, మీరు దేశం కోసం ఎంతైనా ట్యాక్స్ కడతారు కదా, మీరు ప్రాణాలైనా ఇస్తారు కదా, కట్టుర్రి. పొద్దుగా లేస్తే గాడిద కొడుకులు. ఆ క్రమంలో ఏమంటున్నా, ఎవడు పప్పు ఎవడు నిప్పు. 200 మంది ఇంటర్వ్యూ చేసేటోడు ప్రతి విషయం మీద అవగాహనతో మాట్లాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏడున్నది, ఎక్కడున్నది, ఎవడు వస్తాడో తెలియదు. ప్రతి రాష్ట్రంలో లోకల్ పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఒక్కొక్కటి వచ్చినాక, అందరి సమీకరణాలు వచ్చినాక, అందరికీ ఆ వచ్చిన మెజారిటీని బట్టి అప్పుడు నిర్ణయిస్తారు ఎవడనేది. ఎవడైనా కావచ్చు, ఎవరైనా సీనియర్ లీడర్ చిదంబరం గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, దొడ్డగౌడ దేవేగౌడ కాలే అప్పుడు. సో ఎనీబడి కుడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెస్కి 100% మెజారిటీ వస్తుందని ఎక్కడైనా ఉందా? ఇప్పుడు అలయన్స్లే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తెలియదు, మనం ప్రధాని డైరెక్ట్ ఎన్నుకోం. సో కాబట్టి పొద్దుగాలు లేస్తే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం అంటే మేక్ సెన్స్. ఎందుకంటే వాడు అధికారం ఉన్నాడు, వాడిని చేయించాల్సిన బాధ్యత ఉంది. అలా కూడా తప్పుడు ప్రచారం చేసినావు, ఐ అండర్స్టాండ్. ఓకే, ఇవాళ ఇప్పుడే చూసిన ఆ స్కామ్లు అనేది కావాలని నేను తప్పు చెప్పినా అని ఆయన పేరు ఉంది, సంజయ్ బారు కాదు ఇంకో ఆయన పేరు ఏదో ఉంది. అప్పుడు కాగు ఏదో డైరెక్టర్ ఉండే, ఇప్పుడు సారీ చెప్తున్నాడు, బాధపడుతున్నాడు. అంత అయిపోయింది, చెడగొట్టినాక ఇప్పుడు వచ్చి సారీ చెప్తే ఏమొస్తుంది కదా. అది మళ్ళీ ఇవి న్యూస్ పేపర్లు రావు. ఓకే, అంటే ఇట్లాంటివి చూపెట్టరు. ఓకే, చెడగొట్టేది మాత్రం చూపెడతారు అమ్ముడువైన మీడియా సంస్థలు. ఇప్పటి వరకే అమ్ముడువైన మీడియా సంస్థలు 43,000 కేజీల హెరాయిన్ వస్తే ఎవ్వడు ఏ నేషనల్ మీడియా చూపెట్టదు. త్రిపురలో ఇప్పటి వరకు 17 మసీదులను కాలబెడితే ఏ నేషనల్ మీడియా చూపెట్టదు. ఓకే కదా, ఏ గుడికి ఎవడు ఏం చేయకముందే ఇక ఎగురుతూ ఉంటారు. వీడే కాలబెడతాడు గుడిని, కాలబెట్టి వాడే మళ్ళీ ఓరుతుంటాడు. తిరుపతి ఎన్నికల ముందు ఎన్ని గుళ్ళు కొట్టిరు, ఎవడు గుల్ల కొట్టిండు? బీజేపీడే. మీరు ఇండియాలో ఏది హిందువుల మీద ఏ అటాక్ జరిగినా, హిందువులతో తిట్టిపించినా, హిందువులకు ఏం నష్టం జరిగినా బీజేపీ చేసింది. మీరు ఏదన్నా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవడే ఏడిపించింది? రఘునందన్ రావు. నేను అబద్ధం ఆడతలే. ఓకే, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, వాస్తవాలు గమనించి. ఇండియాలో ఏ అటాక్ జరిగినా మీరు ఏదన్నా చూడండి, పేద ముస్లింలతో చేయించేది వాడే. అక్బరుద్దీన్ లాంటి ఓవైసీతో తిట్టిపించేది వాడే. కాదు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ ఏడ పోటీ చేస్తుంది? మీరు దయచేసి యూజ్ బ్రెయిన్. ఓకే, ఏడ చేస్తుంది? బీహార్లో ఎవడున్నాడు? నితీష్ కుమార్. ఎవరిని సపోర్ట్ తోటి ఆడ గవర్నమెంట్ ఫామ్ అయింది? బీజేపీ. అవునా కదా? ఇలా యూపీలో పోటీ చేస్తాడంట. యూపీ ఎంపీ అక్కడ పిలుస్తున్నాడు, ఉస్కో అల్లా బలా కరేగా. ఆయన కూడా ఎంఐఎం వాడు వచ్చి ఇక్కడ చేస్తే మాకు మంచి హెల్ప్ అవుతుందని బీజేపీ వాడు చెప్తున్నాడు. అంటే బీజేపీ మరి అదే వెస్ట్ బెంగాల్లో పోటీ చేయలే ఎంఐఎం వాడు కదా, నాన్ బీజేపీ ఉన్న దగ్గర పోటీ చేయలే, బీజేపీ ఉన్న దగ్గరనే చేస్తున్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తలేడు వాడు. కడపలో 7, ఎక్కడ 7, ఈవెన్ హైదరాబాద్ దాటి పక్కకు కూడా పోయి చేయడు. ఓల్డ్ సిటీ దాటి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా చేయడు. కూకట్పల్లిలో కూడా ఏడాడు. ఏడ చేస్తాడు? బీహార్లో చేస్తాడు. ఏడుంది బీహారు, ఏడ కూకట్పల్లి ఉంది. నాంపల్లి నుంచి కూకట్పల్లి ఏడుంది, బీహార్ ఏడుంది, పాట్నా ఏడుంది, వారణాసి ఏడుంది, లేకపోతే బీహార్ యూపీ ఏడుంది. మన హైదరాబాద్లో ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా పోటీ చేయడాడు. ఏడ చేస్తున్నాడు? బీజేపీ ఉన్న దగ్గరనే చేస్తున్నాడు. అంటే అర్థమైంది, వాంతో స్పెషల్గా తిట్టిపించేది వీడే.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయంగానే ఈ యొక్క ఎంఐఎమోడు అసదుద్దీన్ వయసు అక్బరుద్దీన్ వయసు ఏమవుతుంది, ఆడ హిందువులందరి కోపం వస్తుంది ముస్లింల మీద. కోపం రాగానే హిందువులందరూ ఏది కాంగ్రెస్కి వేద్దామనుకున్న వాళ్ళంతా బీజేపీకి వేసేస్తారు. ఓకే, ఇక హిందువులందరూ బీజేపీకి వేసారు కాబట్టి ఆడున్న ముస్లిమ్స్ అందరూ ఎంఐఎంకి వేస్తున్నారు. సో ఇక్కడ బీజేపీకి లాభం అవుతుంది, ఇక్కడ ఎంఐఎంకి లాభం అవుతుంది. వాడు 7 సీట్లు ఉన్నాడు, ఇలా 30 సీట్లకు అయిండు కదా. సో దిస్ ఈజ్ ఇక కాంగ్రెస్ లేదు అని మళ్ళీ వాడే ప్రచారం చేస్తాడు. అర్థమైందా? నష్టాలు వచ్చేటట్టు కంపెనీలను చేసేటోడే వాడు. కంపెనీలు నష్టాలు వచ్చినాయి కాబట్టి అమ్ముతున్నా అంటాడు ప్రభుత్వ రంగ సంస్థలు. వీడు రాగానే ఎందుకు నష్టాలు వస్తాయి చెప్పండి మీరు దయచేసి కదా. అదేంది దేశంలో కారు నిండా ఎన్నడన్నా వచ్చినాయి మన దేశంలో కారు నిండా బాంబులు? ఎన్ని ఆర్డిఎక్స్ 30 కేజీల 300 కేజీల ఆర్డిఎక్స్ వచ్చింది. ఏది కారు నిండా బాంబులు. ఓకే, వచ్చి 42 మంది జవాన్లు చచ్చిపోయారు. ఇప్పటి వరకు ఒక ఆర్మీ జనరల్ కానీ, ఒక సిబిఐ డైరెక్టర్ కానీ, ఒక నేషనల్ మీడియా కానీ ఈ యొక్క పుల్వామా అటాక్ మీద ఇన్వెస్టిగేషన్ కానీ, దానికి సంబంధించిన శిక్షలు కానీ ఏమన్నా అయినాయా? ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు. గతంలో అయినా ఏ అటాక్లు అయినా ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. అది హిందూ ఓడి చేసినా, ముస్లిం ఓడి చేసినా, పాకిస్తాన్ ఓడి చేసినా ఇన్వెస్టిగేషన్లు అయినాయి, శిక్షలు వేసారు. ఎవరినన్నా తీసుకో, అఫ్జల్కు పార్లమెంట్ మీద అటాక్ అయితే శిక్ష వేసారు అఫ్జల్ గురుకి కదా. కసాబ్ని ఉరిదీసారు, ఒక్కడు మిగతా వాళ్ళందరినీ ఆన్నే చంపేసారు. అవునా కదా. దిల్సుఖ్నగర్లో అటాక్లు అయితే భక్తులంటోనే నేపాల్ అక్కడికి పారిపోయినా కానీ తీసుకొచ్చి లోపల వారేసారు. నువ్వు భీమేగావ్ కోరేగావ్లో అయితే ఆ ప్రజ్ఞా ఠాగూరో ప్రజ్ఞా సాధ్వో ఆమెను అరెస్ట్ చేశారు. ఎక్కడ ఏ పెద్ద ఉపద్రవం జరిగినా వాళ్ళని శిక్షలు వేసారు. వాళ్ళ వెనకాలను చేయించింది బీజేపీడే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి. పొద్దుగాలు లేస్తే అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, పొద్దుగాలు లేస్తే భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటే నేనేమంటున్నా, వీడు నిప్పు కదా, నిప్పు ఏం చేసిండో చెప్పుర్రి, నేను చదువుతా. ఓకే, ధరలు పెంచినోడు నిప్పు ఎట్లయితాడో చెప్పండి. ఓకే, అట్లనే ఏది ఫస్ట్ మర్కజ్ అయితే 1,00,000 మంది చచ్చిపోయారు. ఓకే, అది కావాలని వాళ్ళు స్ప్రెడ్ చేయాలని వాళ్ళు ఇంటెన్షనల్గా చేయలేదు, ఎలాంటిది లేదు. వాళ్ళ ఎవరో నేషనల్ మీటింగ్ అయితే వాళ్ళు కొద్దిమంది పోయి వచ్చారు. ఓకే, దానివల్ల అప్పటికి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పడ్డారు, డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, అన్నీ చేశారు. ఇవన్నీ తెలిసి ఫస్ట్ వేవ్ వస్తుందని తెలిసి వచ్చింది, ఇంత ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ అవగాహన ఉన్నప్పుడు నువ్వు ఆక్సిజన్ సిలిండర్లు మన దేశానికి అవసరము అని తెలిసినప్పుడు 80 దేశాలకు ఎందుకు పంపించినావు? అన్ని దేశాల వాళ్ళేమో మన సిలిండర్ ఆక్సిజన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు, ఎందుకంటే సెకండ్ వేవ్ వస్తుందని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి. నువ్వు అన్నప్పుడు ఏం చేయాలి? వాడు ఇంపోర్ట్ చేసుకుంటున్నా అంటే అర్థం ఏంది? మనకు కూడా అది అవసరం ఉంటుంది అని ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అన్ని ఎక్స్పోర్ట్ చేస్తాయి. మళ్ళీ నీ ఎలక్షన్స్ ర్యాలీ అప్పుడు ఏం కాలే. మరి కుంభమేళా కాగానే ఎందుకయింది? కుంభమేళాకి ఎందుకు అలౌ చేసినావు? అక్కడ ఓడున్నాడు ఉత్తరాఖండ్లో బీజేపీ వాడు, ఎందుకు అలౌ చేసినావు? మరి మర్కజ్ వాళ్ళు దానిలో పోయి వచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. మరి కుంభమేళా దానితో కూడా పెట్టాలి. ఎవ్వడు మాట్లాడు. మరి కుంభమేళా ఇది అయినాక సెకండ్ వేవ్లో ఎంతమంది చచ్చిపోయారు? దాదాపు 1,000,000 మంది చచ్చిపోయారు. శవాలు ఏడవారేయాలో అర్థం కాక ఆడ తీసుకొచ్చి గంగా నదిలో ఆడ పారేసిపోయారు. ఇక మన చుట్టుపక్కల కూడా ఎంతమంది చచ్చిపోయారు సెకండ్ వేవ్లో. మరి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకో? ఎవ్వడు మాట్లాడు. ఏ నేషనల్ మీడియా సంస్థలు మాట్లాడి, లోకల్ మీడియా మాట్లాడి అంటే నా కొడుకు తప్పు చేస్తే కరెక్టే, అది ఏం తప్పే కాదు. వాళ్ళని మళ్ళీ వేరే మతస్థులను కూడా ఏమన్నారు, మళ్ళీ క్రిస్టియానిటీ వాళ్ళని ఏమన్నారు, లేకపోతే బుద్ధిస్టులను ఏమన్నారు, జైన్లను ఏమన్నారు. ఎవ్వరు తప్పు చేయడు, ఒక ముస్లిం వాళ్ళే తప్ప అంటారు. ఏం పాపం చేసారు ముస్లిమ్స్? నాకు అర్థమే కాలే. వాళ్ళు ఒక్కరు ఎట్లా చెడ్డోళ్ళు అవుతారు? అయితే అందరు కావాలి, అన్ని మతస్థులు కావాలి. భారతదేశానికి ఎక్కువ నష్టం చేసింది బ్రిటిష్ వాడు. మీరు దయచేసి 30% దాదాపు 30% ఉన్న ప్రపంచంలో 1/3 ఉన్న 30% ఉన్న దేశాన్ని పేద దేశం చేసింది ఎవడు? మన తిండి లేక బెంగాల్లో ఫెమైన్ వస్తే వాడు ఆర్థిక ఉన్న వరల్డ్ వార్ ధాన్యం కావాలని ఎత్తుకపోతే బెంగాల్ కరువు వస్తే తిండి లేకపోతే మన ధాన్యం ఎత్తుకోవడం వల్ల దాదాపు 30 లక్షల మంది తిండి లేక చచ్చిపోయారు. భారతదేశంకి బ్రిటిష్ వాడు రాకముందు మంచి బలిష్టంగా ఉన్న మనుషులు, ఫిజికల్గా మంచిగా ఉన్న వాళ్ళు చివరికి పోయేటప్పుడు బొక్కలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని వీడియోలు ఉంటాయి చూడండి. అదేంది ఆ యొక్క సముద్రంలో పోతుంటే వాడు యొక్క ఇదేంది వాళ్ళ గడ్డాలు గీకుడు, వాళ్ళ యొక్క జంతువులు ఇవి కాదు, గుర్రాలు టాంగాలు కాదు, మనుషులే మోసేటోళ్ళు పల్లకి లెక్క. ఏది బ్రిటిష్ వాళ్ళని.
సో అదేవిధంగా ఈ యొక్క నదులలో సముద్రంలో పోతుంటే సముద్రంలో ఉప్పు నీళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తాడు, ఈ యొక్క బర్రెలు ఉంటాయి కదా, బర్రెలు ఎద్దులు దున్నపోతు బర్రె కాదు. సో దున్నపోతుని ఏం చేసేవాళ్ళు, ఆ యొక్క మొత్తం లోపల ఉన్నదాన్ని తీసేసి దాన్ని ఎండబెట్టి ఆ సంచి లెక్క తయారు చేసేవాళ్ళు దాని చర్మంతో. ఓకే, అలా గాలి ఊదేటోళ్ళు. గాలి ఊది అది ఏం చేసేవాళ్ళు, నలుగురు 4 దిక్కుల మనిషి పెట్టుకొని దాన్ని వీడు కాళ్ళు చేతులతో కొడుతుంటే అది పోతుంది. దాని మీద పల్లకి లాంటిది పెట్టి దాంట్లో వీడియోలు ఉన్నాయి, ఓకే, యూట్యూబ్లో కొట్టండి వస్తాయి. ఓకే, అందులో ఈ యొక్క బ్రిటిష్ వాడు కూర్చొని పోయేటోడు. మన వాళ్ళేమో ఆ ఉప్పు నీళ్ళలో ఈ సముద్రం అంటే చిన్న దూరం ఉంటుందా, అంత దూరం కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పోవాలి. ఇది పరిస్థితి. ఎంత ఒక నల్లతోలు ఇవాళ భారతీయులు, ఈ నల్లతోలు ఉన్నోళ్ళు ఇప్పుడు నల్లతోలు ఉన్న వాళ్ళు అమెరికాలో ఎందుకు వచ్చినారు? యూరప్ నుంచి వచ్చిర్రు వాళ్ళు. నల్లతోలు ఉన్న వాళ్ళు ఎందుకున్నారు అమెరికాలో? ఇండియన్స్ భారతీయులు అన్ని దేశాలు ఎందుకున్నారు ఇవాళ? అమెరికా కంటే వీసా తీసుకొని స్పెషల్ స్కిల్లో గీటీలు వచ్చిర్రు. ఓకే, అది కాకుండా ఇప్పుడు ఫిజీ అని చిన్న దేశం ఉంటుంది, అది ఓడిన్లే పేరు. అట్లాంటి మస్తు దేశాలు ఉంటాయి. భారతీయులు ఎందుకున్నారు ఆలోచించండి. ఎందుకున్నారు? బ్రిటిష్ వాడు దాదాపు 60 దేశాలు పరిపాలించాడు ప్రపంచంలో. ఈ 60 వాడు ఏడేళ్ళు పరిపాలించాడు, అక్కడ లేబర్ వాళ్ళు కావాలి. ఓకే, అమెరికాకు కూడా వాడే తెచ్చాడు నల్లోళ్ళని. ఓకే, నల్ల తోలు ఉన్న వాళ్ళని చిన్నగా చూసుడు, లేబర్ లెక్క చూడాలి. లేబర్ పని తోలు నల్లగా ఉంది కాబట్టి. తోలు ఎందుకు నల్లగా ఉంటుంది? ఎండను తట్టుకోవాలంటే అది నల్లగా అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశం పోతే తెల్లగా ఉంటుంది తోలు. అది కిందికి పోయినా కొద్ది మధ్యలోకి వస్తే జర బ్రౌన్ అవుతుంది. ఇంకా కిందికి పోతే శ్రీలంక, ఇంకా కిందికి పోతే ఇంకా నల్లగా అవుతుంది. ఆఫ్రికా దేశాలు పోతే ఇంకా నల్లగా అవుతుంది. ఎండను తట్టుకోవాలంటే అది నల్లగా అవుతుంది. బ్లాక్ బాడీ రిపెల్స్ బ్లాక్ బాడీ అది ఇది చేస్తుంది, దాన్ని తట్టుకుంటుంది ఎండను. సో నల్ల తోలు ఉన్న వాళ్ళని చిన్నగా చూడు, తెల్ల తోలు ఉన్నవాడు ఎప్పుడు దే ఫీల్ సుప్రీం, వాళ్ళే పైన ఉన్నారు అనుకుంటారు. ఈ నల్లతోలు భూభాగంలో కూడా నేను అబ్జర్వ్ చేస్తాను, అమెరికాలో అయినా సరే ఇండియాలో అయినా సరే తెల్లతోలు ఉన్న వాళ్ళు పైన ఉన్న ప్రాంతాల్లో ఉంటారు. అమెరికాలో పైన ఉన్న రాష్ట్రాలు ఎక్కువ తెల్లలు డామినేషన్ ఉంటుంది. ఇండియాలో కూడా చూడు, తెల్లతోలు ఉన్న వాళ్ళంతా ఎక్కువ ఈ దేవతలు అంటారు, నల్లతోలు ఉన్న వాళ్ళంతా రాక్షసులు అంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి, శ్రీలంక రాక్షసులు అంటారు, కేరళ, తమిళనాడు నల్లతోలు ఉన్న వాళ్ళని చెడ్డోళ్ళని ట్రీట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉత్తరప్రదేశ్ కింది నుంచి మొదలు పెడితే దండకారణ్యం ఇదంతా నువ్వు యూటేక్ రామాయణ మహాభారతం ఎనీథింగ్. ఓకే, సో రాక్షసులు అన్నారు. ఓకే, తెల్లతోలు నల్లతోలు ఇప్పటికి ఉంది. ద్రవిడియన్కి ఆర్యన్కి ఇప్పటికీ ఉంది ఆ ఫీలింగ్. ఓకే, సో ఆ క్రమంలో ఈ బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళని బ్రిటిష్ వాడు ఏడేడ పరిపాలించిండో ఆయా దేశాలకు లేబర్ పని చేసుకోవడానికి తీసుకుపోయారు మన వాళ్ళందరినీ. అందుకని అక్కడనే ఉండి ఆ తర్వాత ఆ దేశాలకు స్వతంత్రాలు వచ్చి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ బతుకుతున్నారు. లేకపోతే వాడు లేబర్ కోసం నల్లతోలునని తీసుకున్నాడు. గిట్లా నువ్వు బ్రిటిష్ వాడు ఈ భారతదేశానికి చేసిన నష్టము 1 కాదు 2 కాదు. ఓకే, పత్తి తీసుకుపోవాలి, బట్టలు తయారు చేయాలి. ఆడ ఇండస్ట్రీలు అప్పుడే వచ్చినాయి, ఇండస్ట్రియలైజేషన్ అయింది, అప్పటికే పారిశ్రామిక విధానం వచ్చింది. సో అంతకుముందు మనిషి చేయిలతో చేసే పనులు మిషన్లు చేస్తూ స్టార్ట్ చేసినాయి. అప్పుడే యూకేలో, ఈ మాంచెస్టర్ ఈ ప్రాంతంలో. సో వాళ్ళకి ముడి సరుకులు అన్నీ పత్తి తీసుకోవాలి, బట్టలు తయారు చేయాలి, మళ్ళీ ఆ బట్టలు తెచ్చి మనకే అమ్మాలి. ఎందుకంటే జనాభా అప్పుడు కూడా మన భారతదేశంలో ఎక్కువ మిగతా దేశాలతో పోలిస్తే. సో ఇది పరిస్థితి. వాడిని గంత నష్టం చేసి వాడు రీసెర్చ్ కోసం ఈ యొక్క బంగారము వజ్రాలు ఈ యొక్క గుళ్ళల్లో ఈ యొక్క వినాయకుని బొర్ర లోపల ఈ తొర్ర లోపల ఉన్నాయని చెప్పి అన్ని గుళ్ళను కూలగొట్టి వాటిని నాశనం చేసిందోడు. కోహినూరు వచనం ఇవాళ ఏడుంది, వేదాలు అవన్నీ ఇంగ్లీష్లకు మార్చుకున్నదోడు, అవన్నీ ఎత్తుకుపోయిందోడు స్క్రిప్చర్స్ని. అలా చూసి అలా చదువుకొని బ్యాటరీ తయారు చేసుకున్నాడు, విమానం తయారు చేసుకున్నాడు, మందులు తయారు చేసుకున్నాడు, వాటికి పేటెంట్లు తీసుకొని కుసున్న దగ్గర రాయల్టీ సంపాదించుకుంటున్నాడు. భారతదేశానికి సంపద చూసి కుళ్ళు కొట్టి అందరు వచ్చారు. కానీ ముస్లిం రాజులు ఏం చేశారు అంటే ఈయన్నే పరిపాలించారు. వాడు మళ్ళీ వచ్చినోడు. ఓకే, ఈయన్నే ఉన్నారు. వాడు ఎవడన్నా తీసుకో, బహమనీలు తీసుకో, మొఘళ్ళు తీసుకో, ఈ అసఫ్జాయిలు తీసుకో, కుతుబ్ షాయిలు తీసుకో, ఎవడన్నా తీసుకో. ముస్లిం రాజులు ఏంటంటే వాడు ఈయన్నే ఉన్నాడు, మళ్ళీ బ్యాక్ వాళ్ళ దేశానికి. వాడు జంగీస్ ఖాన్ వచ్చిండు కానీ వాడు మొత్తానికి మనకి ఎందుకో వానికి సెంటిమెంట్ ఏదో కానీ మొత్తం మీద ఇండియాని పరిపాలించలేదు. అలెగ్జాండర్ కూడా వాడు వెళ్ళిపోయాడు మళ్ళా. ఓకే, సో ఆ క్రమంలో ఈ ముస్లిం రాజులు వచ్చిన వాళ్ళు వాడు ఒక నాదీర్ షా అంటే వాడు వచ్చిండు, వాడికి కూడా ఎందుకో వర్కౌట్ కాలే, వెళ్ళిపోయాడు. కానీ ఉన్నోడు ఎవడని గెలిచి ఉన్నోడు ఈయనే ఉన్నారు, మళ్ళీ
కాబట్టి వాడు కట్టింది ఈయనే ఉన్నది, వాడు ఎత్తుకోలేదు. వాడు కట్టడం వల్ల ఏమైంది, సంపద సృష్టించబడ్డది. ఇలా తాజ్మహల్ ఉన్నది, చార్మినార్ ఉన్నది, కుతుబ్ షా, గోల్కొండ టూమ్స్ ఉన్నాయి, గోల్కొండ ఫోర్ట్ ఉంది, అట్లా ఎన్నో ఉన్నాయి. ఓకే, ఇవాళ ఎర్రకోట షాజహాన్ కట్టించిందే ఆ యొక్క, అంటే వాళ్ళు కట్టినవి చెడగొట్టలే. నేను అనేది కల్చర్ మీద దెబ్బ కొట్టిన ఒకడిద్దరు ముస్లిం రాజులు చెడగొట్టిండేమో కానీ ఏది అలా కూడా షియాలు ఏంటంటే జర మోర్ లిబరల్ ఉంటారు. ఈ కుతుబ్ షాహీలు షియాలు అంటారు. ఓకే, వాళ్ళు ఏంటంటే మోర్ లిబరల్, మోర్ సెక్యులర్. ఓకే, అంటే ఈ యొక్క ఈ కంచర్ల గోపన్న ఈ యొక్క ఆయన జైల్లో పెట్టింది అప్పుడే కదా. సో ఆ తర్వాత నుంచి భద్రాద్రి రామునికి ఏది వస్త్రాలు సమర్పించేటువంటి సాంప్రదాయాన్ని మన హిందూ దేవుళ్ళకి స్టార్ట్ చేసింది కుతుబ్ షాహీలు. ఓకే, వాళ్ళు షియా వర్గానికి చెందిన వాళ్ళు. సున్నీ వర్గానికి చెందిన వాళ్ళు ఈ అసఫ్ జాహీలు. ఓకే, ఈ యొక్క మొఘల్ రాజు ఔరంగజేబు ఎందుకు దండయాత్ర చేసిండు ఈ యొక్క గోల్కొండ మీద? ఎందుకు అంటే వీళ్ళు అంటే హార్డ్ కోర్ ముస్లిం కాదు అన్న భావనతోటి. సో ఆ క్రమంలో వాడి ఒక్క ఔరంగజేబే అనుకుంటా నాకు తెలిసి జర ఏమంటారు మోరు ఇది అంటే హార్డ్ కోర్ ముస్లిం, అదే షరియా లాసు లేకపోతే అది అంతకుముందు అట్లా లేరు. బాబరు లేకపోతే వాళ్ళు హిందువులను చంపలే, రాజ్యం కోసం కొట్లాడిన యుద్ధాలే తప్ప ఒక మతస్థులను చంపలేదు. అట్లా అందరినీ కలుపుకొని ఉన్న రాజ్యాలు ఎక్కువ కాలం సస్టైన్ అయినాయి. అక్బర్ కానీ ఎవరైనా కానీ వీడు ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ చేసిండో అప్పుడు ఆ మొఘల్ సామ్రాజ్యం వానితోటి నాశనం అయిపోయింది. ఎందుకంటే నీకు ఎవడు సపోర్ట్ చేయడు. మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువులు సపోర్ట్ చేయకపోతే ఆ రాజ్యాలు కూలిపోయినాయి. యూ టేక్ ఎనీబడి. ఓకే, అందుకని ఆ రాజ్యాలు సంధి చేసుకునేటోళ్ళు వాళ్ళతోటి ఒక ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళు కానీ వీడికి దిమాగ్ ఖరాబ్ అయింది ఔరంగజేబ్, అందుకని ఖరాబ్ అయిపోయింది వాని తర్వాత లేదు మొఘల్ సామ్రాజ్యం. లేకపోతే ఉండేది అట్లనే, వాడు అట్లనే పవర్ఫుల్ ఉండి అందరు వానికి సపోర్ట్ చేస్తే బ్రిటిష్ వాడు ఏం పీకలేడు. బ్రిటిష్ వాడు వచ్చిన ఉద్దేశం ఏంది, పరిపాలన కోసం రాలేవాడు, కేవలం వ్యాపారం కోసం వచ్చిన్నాడు. ఈడ దొరికే స్పైసెస్ భారతదేశంలో శ్రీలంక ఈ ఏషియన్ కంట్రీస్లో దొరికే స్పైసెస్ తీసుకుపోయాడు, అమ్ముకుంటే ఎక్కువ పైసలు వస్తాయి. అందుకని వచ్చిండాడు, వాడు పరిపాలన కోసం రాలే. తర్వాతకి వానికి అత్యాశ పుట్టింది. ఆ తర్వాత బ్రిటన్ ఎంపైర్ ఇట్లా అయింది. ఓకే, సో ఆ క్రమంలో నేను చెప్తున్నా అంటే భారతదేశానికి ఎక్కువ నష్టం చేసింది ముస్లిం రాజులు కాదు. ఓకే, ఎక్కువ నష్టం చేసింది ఈ యొక్క బ్రిటిష్ వాడు. అటువంటప్పుడు వానికి సంఖ అప్పుడు కూడా వీళ్ళే సంఖ నాకిరు, ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు. ముస్లిమ్స్ ఒక్కరినే చెడ్డకి ఎందుకు చూపెడతావు? నాకు అది అర్థం, ఇప్పటికీ నాకు ఎంత కూర్చుంటే ఆలోచించినా నాకు అర్థం కాదు. జైనులను ఏమన్నారు, బుద్ధిస్టులను ఏమన్నారు, జొరాస్ట్రియన్లను ఏమన్నారు, పార్సీలను ఏమన్నారు, క్రిస్టియన్స్ని ఏమన్నారు, 100 మతాలు ఉన్నాయి. ముస్లింలను ఎందుకు తిడతారో నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, ముస్లిమ్స్ ఈ భారతదేశం చేసి గతంలో కానీ ఇప్పుడు కానీ చేసిన నష్టమేంది? కాదు, ఇవి అలా ఆయిల్ వస్తుంది అంటే ప్రపంచంలో మొత్తంలో ఇవాళ ఈ యొక్క అన్ని వాహనాలలో ఇంక్లూడింగ్ అమెరికా ఇంక్లూడింగ్ అన్ని దేశాల్లో ఇవాళ మనం బండి నడుపుతున్నామంటే ముస్లిం దేశాల నుంచే కదా వస్తుంది. వాళ్ళు ప్రపంచానికి ఎవరిని ఇబ్బంది పెట్టిరో నాకు తెలియదు. ఓకే, రాజుల కాలం వేరే లెక్క, ఒక రాజుకి ఒక రాజు యుద్ధాలు ఏదో అది వేరే లెక్క. చరిత్రలో గతంలో కానీ ఇప్పుడు కానీ ముస్లిమ్స్ వల్ల ప్రపంచానికి ఏమీ అన్యాయం జరిగిందో నాకు చెప్పండి మీరు దయచేసి. ఈవెన్ జీసస్ని సిలువేసింది కూడా ముస్లిమ్స్ కాదు కదా, జ్యూస్ కదా. ఐ డోంట్ గెట్ ఇట్. ఎవరికి అన్యాయం చేసారు ముస్లిమ్స్? సో ఆలోచించండి. అంటే ఒక్క మతం మీద కంటిన్యూస్గా ఎందుకురా ద్వేషాన్ని నింపుతున్నావు నాకు అర్థమైతలేదు. ఓకే, అట్లనే ఈ నిప్పు అయిన మోడీ ఏం బీకిండు భారతదేశానికి చెప్పండి మీరు దయచేసి. వాడు నిప్పు అంటారా పప్పు అంటారా? భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని నాశనం చేసినోడు, పెట్రోల్ని 100 రూపాయల కంటే పైన ఊహించుకోలేని వాళ్ళం. ఓకే, 7 ఏళ్లలోనే భారతదేశం అప్పుడు డబుల్ చేసినోడు, 7 ఏళ్లలోనే భారతదేశం అందరి చేలో 400 రూపాయల సిలిండర్ 1000 రూపాయలు దాటించినోడు, ఒక్క కొత్త విద్యా సంస్థ పెట్టనోడు, సంపద సృష్టించినోడు, అప్పుల పాలు చేసినోడు, ఏ రంగంలో కూడా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ అమ్ముతున్నోడు, అదే ప్రైవేట్ల కంపెనీలకి మన పైసలు తీసుకుపోయి మనం కట్టే ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇస్తున్నోడు, ప్రైవేట్ సంస్థలు అందరికీ ఎవరి దగ్గర పైసలు ఆడకుండా అదాని అంబానీ ఆస్తులు పెంచుతున్నోడు, లాభాలు ఉన్న కంపెనీలు అమ్ముతున్నోడు. ఏం చేసి అంటే ఎక్కడ చూసినా ఏం అనలైజ్ చేసినా చెడదొబ్బిందే ఉంది కానీ మంచిగా చేసింది లేదు. కేసీఆర్ ఎంత గేమ్ ఆడినా ఎన్ని వీకినా 2 లక్షలనే 2 లక్షల కోట్లనే కదా. వాడు ఎంత దుంకినా ఎన్ని చేసినా గలనే. ఓకే, వాడు ఇప్పుడు 2 లక్షల కోట్లతో పోలిస్తే 30 లక్షల కోట్లు ఏడా? వాడు 30 లక్షల కోట్లలో పెద్దగా ఆడగలుగుతాడు. వాడు సముద్రం, ఈ చిన్నదే కదా, ఈ చిన్నదానిలే కదా వాడు ఎంత చేసినా ఎన్ని కథలు పడ్డా. అయినా వాడు కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకున్నాడు, వాడు పెన్షన్ ఇస్తున్నాడు. నేను సమర్థిస్తలేను, నేను పెద్ద ఇవ్వాలరా సంపద సృష్టించాలని చెప్తున్నా. కానీ వెన్ యూ కంపేర్ చేయాల్సి వస్తుంది కదా. కంపేర్ చేసినప్పుడు వాడు పెన్షన్ ఇస్తున్నాడు,
లేకపోతే రైతు బంధు ఇస్తుంది, ఏదో ఒక రకంగా చిల్లరన్న ప్రజలకు చెందుతుంది. బీజేపీ వల్ల చిల్లరన్న వస్తుందా మీరు చెప్పండి. చెడదొబ్బుడే తప్ప, ఇక మీరు అది యాడ్ చేసుకోండి. ఓకే, చెడదొబ్బుడే తప్ప బీజేపీ వల్ల చిల్లరన్న వస్తుందా మనకి? కనీసం చిల్లరతోటన్నా అట్లీస్ట్. ఓకే, దానివల్ల మన జీవితాలు మారాయి, అది దానివల్ల ఏం కాదు. కాంగ్రెస్ వాడు టీడీపీ వాడు చేసినట్టు చేస్తలేరు, ఐ అండర్స్టాండ్ దట్. ఓకే, అభివృద్ధి చేస్తేనే ఏమన్నా కడితేనే సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు ఇస్తేనే ఏమన్నా వస్తుంది, అట్లా మనీ ఇది అవుతుంది. అట్లా చేస్తలేరు, దోస్ ఆర్ బెస్ట్. ఓకే, కానీ వాళ్ళు ఇప్పుడు అధికారం లేరు. కానీ వెన్ యూ కంపేర్ టీఆర్ఎస్ విత్ బీజేపీ, ఉన్న బీజేపీ వాడు ఎట్లా అంటే ఇక లోపాలన్నీ టీఆర్ఎస్ అని చెప్తాడు. ఓకే, నాకు అర్థం కాదు. నువ్వు కేంద్ర జలవనరుల శాఖ నీ దగ్గర ఉంది, పెద్ద కేంద్ర సంస్థలన్నీ నీ శైలు ఉన్నాయి. ఓకే, నువ్వు పెద్ద ఎక్కువ బడ్జెట్ నీ శైలు ఉన్నాయి, చేయగలిగే పొజిషన్ ఎక్కువ ఉంది. నువ్వు వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని తిడతావు. ఒక్కటన్నా ఇచ్చినావు రాష్ట్రాలకి కదా, అవునా కదా? సో వాని పెద్ద లెవెల్ ఉన్నప్పుడు, పెద్దగా చేయగలిగినప్పుడు మాకేమైనా చెయ్యి. వాడు చిల్లరని ఇస్తున్నాడు నాయన, మాకేదైనా పెద్ద ప్రాజెక్ట్. మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం కదా, ఎన్నో మాకు కావాలని. కేంద్రం నుంచి ఇది మా ఉన్న ప్రాజెక్టులని జాతీయ ప్రాజెక్టులను గుర్తించలేదు, జాతీయం నుంచి ఏదైనా ప్రాజెక్టులు మాకు ఇప్పటివరకు ఒక కొత్త ట్రైన్ అని ఇచ్చినావురా రైల్వే బడ్జెట్లో. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడులో మీరు వండి ఎన్ని నేషనల్ ఇవి ఉంటాయి కంపెనీలు గట్లేమో నీర్రి మా 2 తెలుగు రాష్ట్రాలకి. అప్పుడు బిహెచ్ఎల్ ఇస్తామన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్కి ఇయ్యి కదా, స్పెషల్ స్టేటస్ ఇయ్యి. ఎట్లా ఎన్ని ఉన్నాయి? ఒక్కటి చెప్పండి, మీరు చెప్పండి. ఈ 7 ఏళ్లలో మోడీ మన తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఒక్క నేషనల్ ప్రాజెక్టు, ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ మనకు అప్రూవ్ చేసింది చెప్పండి. అది విద్యారంగం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఏం మేక్ చేసిరు ఇండియాలో? అప్పుడు 50% ఏది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే అది వద్దన్నావు, 50%. ఇప్పుడు 100% చేశాడు. అప్పుడు జిఎస్టీ 18% మన్మోహన్ సింగ్ గారు పెడతా అంటే వద్దన్నాడు, తప్పన్నాడు అది. ఓకే, ఇవాళ అదే జిఎస్టీని 28% చేశాడు. అప్పుడు ఏది ఆ యొక్క ఆధార్ సంఖ్య వద్దన్నాడు, మళ్ళీ ఇదే ఆధార్ సంఖ్య మీదనే ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి. వాట్ ఈజ్ టెల్లింగ్? ఏమన్నా ఒక్క విషయం మీద అవగాహన ఉంది మోడీకి అని మీరు అనుకుంటుర్రా? నీ అన్పడ్గా వారికి ఏం తెలుస్తుంది? దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఓకే, కాబట్టి మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది బీజేపీ తోటి. ఆ దొంగనా కొడుకులు ఆడ జరిగేది ఒకటి ఉంటుంది, మనకు చెప్పే కథలు వేరుంటాయి, వాళ్ళు అన్న కాంటెక్స్ట్ వేరుంటుంది, ఆ సందర్భం వేరుంటుంది, వీడు మనకు చెప్పే కథలు వేరుంటాయి. ఓకే, కాబట్టి ద మోస్ట్ పప్పు కూడా అనొద్దేమో, వాడు పప్పు అంటారా? డిస్ట్రాక్షన్ చేసేటోని ఏమంటారు, ఖరాబ్ చేసేటోని ఏమంటారు? నాకు పప్పు అంటే వాడు మోర్ డైనమిక్గా అదని అర్థం అంతే. కానీ అది చెడగొట్టేది కాదు, పప్పు అంటే తిండి పెట్టేది. కానీ పప్పు కంటే చెడగొట్టేది అని ఏమంటారు? ఇక మీరు చెప్పండి, ఒక బాంబు అంటారా, ఇంకేమంటారు? అట్లాంటి అంటే చెడగొట్టేటోడా? ఓకే, బీజేపీ అంటేనే చెడగొట్టేది, దేశ ద్రోహుల పార్టీ అది. ఓకే, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పార్టీ, లేని ఖలిస్తాన్లను క్రియేట్ చేస్తున్న పార్టీ. ఖలిస్తాన్ ఉద్యమాన్ని మార్చి సినిమా చూసారు కదా టబ్బుది, గట్లాంటి అప్పుడు ఎక్కువ పీక్లో ఉండేది. ఓకే, ఇందిరాగాంధీని చంపడంలో ఆ ఖలిస్తాన్ వాళ్ళే చేసిండే ఉగ్రవాదులు. ఓకే, సపరేట్గా మాకు భూమి ఇది మా దేశం మాకు కావాలని, ఖలిస్తాన్ అనే దేశం. అట్లాంటివి తీసేయడానికి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది, పివి నరసింహారావు గారు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని పెట్టాల్సి వచ్చింది. ఇది ఎంతో కష్టపడితే అది ఖలిస్తాన్ అనే డిమాండ్ లేకుండా చేయడం. మళ్ళీ లేని ఖలిస్తాన్ని క్రియేట్ చేయబడుతుంది అని లేని ఫీలింగ్ చెప్పేవాడుతుంది. మీరు దేశ భక్తులా, దేశ ద్రోహులా? చెప్పండి దయచేసి. సో కాబట్టి ఇట్లా చేస్తే ఒకరిని ఇబ్బంది పెడితే, ముస్లింలను బాగా ఇబ్బంది పెడితే, క్రిస్టియన్స్ అన్య మతస్థులను బాగా ఇబ్బంది పెడితే ఏడికి పోతారు? వాళ్ళు మన లెక్కనే ఉంటారు, మన లెక్కనే తింటారు. ఎవరి బిలీఫ్ సిస్టమ్ అంది. హిందువులలో కూడా మస్తు ఉన్నాయి. ఒకడేమో ఎల్లమ్మని మొక్కుతాడు, ఒకడు పోషమ్మని మొక్కుతాడు, ఒకడేమో శివుని మొక్కుతాడు, ఒకడేమో శక్తిని మొక్కుతాడు, ఒకడేమో విష్ణుమూర్తిని మొక్కుతాడు. అలా కూడా మళ్ళీ విష్ణుమూర్తిలో కూడా 100 రకాలు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. అది పర్సనల్ థింగ్, నువ్వు ఎవరికన్నా మొక్కు, ఒరిగే నష్టం ఏం లేదు కదా. సో అటువంటిప్పుడు వాళ్ళు ఆడిపోతారు, వాళ్ళని బాగా ఇబ్బంది పెడితే మాకు సపరేట్ భూమి కావాలని కొట్లాడతారు. అంతే అవుతుంది కదా. ఈ ఊకే నన్ను ఇబ్బంది పెడితే మాకు ఏదైనా భూమి ఎక్కడైనా ఒక చిన్న రాష్ట్రం ఏంటి, చిన్న ప్రాంతం ఏంటి, మాది మేము బతుకుతాం అంటారు. గాడి స్థితికి వస్తుంది. అంటే ఆ చిన్న చిన్న ప్రాంతాలు కలుపుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎందరో త్యాగదానం చేసిర్రు, ఎంత కష్టమైంది అవి కలుపుకోవడానికి. మళ్ళీ నువ్వు
లేని వాళ్ళకి ఫీలింగ్ తెప్పించి నువ్వు కొట్లాట నువ్వు నువ్వు దేశాన్ని చిన్న ముక్కలు చేస్తున్నావా? చిన్న నేపాల్ లెక్క చిన్న దేశం తయారు చేస్తావా? చైనా వాడు ఈ పెద్ద దేశాలు ఏమో పక్క ఆంది. ఇప్పుడు అమెరికా వాడు ఏది అలాస్కాని కొనుక్కున్నాడు, మెక్సికోని కొనుక్కున్నాడు, ఇట్లా ఇప్పుడు టెక్సాస్ అనేది అది మెక్సికో నుంచి కొనుక్కున్నాడు. ఈ వాళ్ళేమో ఈ యొక్క ఇది చైనా వాడేమో మానసరోవర్ని ఆక్యుపై చేసిండు, టిబెట్ని ఆక్యుపై చేసిండు, మన దగ్గర ఉన్న కొన్ని ప్రాంతాలు ఆక్యుపై చేసిండు. ఈడు వచ్చినాక మోడీ వచ్చినాక గల్వాన్ వ్యాలీ దగ్గర ఆక్యుపై చేసారు కొంచెం భూభాగం, అరుణాచల్ ప్రదేశ్లో ఆక్యుపై చేసారు. పాకిస్తాన్ ఏమో ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కాశ్మీర్ మాకు ఇచ్చేసేయని. ఎవ్వరికి ఛాన్స్ దొరికినా పక్క దేశంలో ఇప్పుడు రష్యా వాడు చెచెన్యాని ఆక్యుపై చేసిండు. ఎవ్వరికి ఇప్పుడు పాలస్తీన్ ఇజ్రాయెల్ దగ్గర వాడు ఇది మా భూభాగం అంటే ఇది మా భూభాగం కూడా. అంటే భూమి కోసం ప్రపంచం అంతా ఏ కొంచెం ఇంచు దొరికినా జపాన్ వాడు చిన్న చిన్న ఐలాండ్లు ఉన్నాయి సముద్రంలో ఉంటే జపాన్ వాడు అంతకుముందు పట్టుండేది, అవన్నీ చైనా వాడు ఆక్యుపై చేస్తున్నాడు. అంటే పెద్ద పెద్ద సోకాళ్ళు దేశాలు అనేటోళ్ళు చిన్న అవకాశం దొరికినా ఏడ భూమి కనిపించినా గుంజుకుంటున్నారు. అట్లాంటిది మనం భూమి కోల్పోదామా? నాకు అర్థమే కాదు. ఏందిరా మీరు దేశభక్తుల దేశద్రోహ? ఏ విషయం మీద అవగాహన ఉండదు, టెక్నాలజీని అపోజ్ చేస్తారు. ఈ మోడర్న్ యుగంలో కూడా పెండ పోసుకో, లేకపోతే ఆవు మూత్రం దాగు, లేకపోతే ఈ మంత్రం చెప్పుకో, అన్నీ అవుతాయి అంటారు. అయితాయా? ప్రపంచం ఏడిపోతుంది, ఏడ టెక్నాలజీ ఉంది, ఏమవుతుంది? మీరేం చెప్తున్నారు? ఎవరికి రా చెప్పేది? వీళ్ళు దేశభక్తులు అంట, వీడు చెప్పేది వినాలంట, ఆడు చెప్పేది వినకపోతే వాడిని ఉన్నదన్నట్టు లాజికల్గా ప్రశ్నిస్తే ఆడు దేశద్రోహి అంట. ఎవడు దేశద్రోహం చేస్తున్నాడు? ఎవడు రోజు రోజుకి పేదవాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? గతంలో పైసలు ఆడినా ఇప్పుడు ఆడినా మధ్యతరగతి వాడు ఏది ఎబో మిడిల్ క్లాస్ అయ్యిండు కదా, పేదవాడు మధ్యతరగతికి వచ్చాడు. ఇవాళ రివర్స్ పోతుంది. మరి దేశ సంపద కనిపిస్తలేదా? ఆర్థిక ఇండెక్స్ ఎనీ ఇండెక్స్ తీసుకో, ఈ ఇండియాని ఎవడన్నా ఇప్పుడు IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ డెవలపింగ్ కంట్రీ అంటుందా? ఏ రంగంలో తీసుకో, ఈ భారతదేశం యొక్క ఏది నంబర్స్ వెనకకు 196 దేశాల చివరి 10లకు పోతున్నాయా? గతంలో టాప్ 10లు ఉన్నాయి, అన్ని చివరి 10లకు పోతున్నాయా లేదా ఇవాళ? మరి ఏం నీ పరిపాలన ఏది? మరి అన్ని రంగాల్లో నాశనం చేసుకుంటా నేను నిప్పు అని మాకు పొద్దుగాలు వేస్తే వాట్సాప్లో చెత్త నింపుతా అంటే అంత పిచ్చోళ్ళు అయిపోయారా? సృష్టోళ్ళు అంత ఎడ్డోళ్ళు ఉన్నారా భారతీయులు? చెత్త నా కొడుక. ఆలోచించండి మిత్రులారా, నేను చెప్పింది ఏమైనా మేక్ సెన్స్ ఉందో చెప్పండి, మీ కామెంట్ చూద్దాం. గలీజ్ నా కొడుకులు ఉన్నారు, బీజేపీ అంత గలీజ్ నా కొడుకులు లేరు. వీళ్ళు చిల్లర వాస్తున్నారు, పెద్ద చేస్తలేరు. వైసీపీ టీఆర్ఎస్ వాడేమో పెద్ద చేస్తలేరు. ఎంఐఎం వాడు వాడు ఎందుకున్నాడో మనకు తెలియదు. వానితో బీజేపీ వానికి లాభం అవుతుంది, వానితో ఎవ్వరికి లాభం అవుతుంది. మీరు చెప్పండి, ఎంఐఎం తోటి ఒక్క రాష్ట్రానికి కానీ, ఈ యొక్క తెలంగాణకు కానీ, లేకపోతే ఎవరికి లాభం, ముస్లింలకు కానీ ఎంఐఎం తోటి ఒక్కరికి లాభం అని చెప్పండి. ఆ ఏడు నియోజకవర్గాలు ఏవైతే వాళ్ళు గెలిపిస్తారో అక్కడ ఉన్న లోకల్ ముస్లిమ్స్, అక్కడ ఏమవుతుంది? అక్కడ పోలీసు వాళ్ళు రానియారు. ఎవరికి లాభమైంది? ముస్లింల జీవితాలు ఏడా బాగుపడ్డాయి. కేసీఆర్ నా కొడక, నువ్వు 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అన్నావు కదా, మరి ఈమెను కొట్లాడి నుండి అమ్మాయేమోడు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ మతం ఎడ్డోళ్ళు ప్రజలను ఎడ్డోళ్ళు చేసి ఆడుకుంటారు. ఓకే, సో అది ఆలోచించండి. ఓకే, సో లాంగ్ టర్మ్ ఏజ్ చేస్తలేరు, అది సమస్య వచ్చింది. ఎస్కే పాషా, హాయ్ బ్రదర్, చదువుదాం. ఏమంటుండు యోగేష్ 100 కోట్ల వ్యాక్సిన్ పూర్తయింది. అదేమన్నా ఘనకార్యమా బ్రదర్? పోలియో సుక్కలేలే, మసూచి వస్తుండే, ప్లేగు వస్తుండే, ఇట్లా అంటువ్యాధులు వస్తుండే, రకరకాల కారణాలతో వస్తుండే. మన దేశంలో కాదు, అక్రాస్ ద వరల్డ్ వచ్చినాయి. ఇది ఫస్ట్ టైం కాదు. ఓకే, సో అది దాదాపు అది తక్కువైపోయినాక, దాని యొక్క ఇది పోయినాక ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలి వాలంటరీ. కానీ దాంతో జీవితంలో ఎవరి జీవితాలు మారినాయి, ఏమైంది? ఇప్పుడు ఉన్నది ఆ ప్రపంచంలో ఎక్కడైనా, మన నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ ఎక్కడన్నా కరోనా అని ఇప్పుడు వింటున్నామా? ఇంతమంది చచ్చిపోయారని. ఆ వేవుగా వచ్చింది. ఎప్పుడైనా సరే అది వేవులు వస్తుంది, పోతున్నాయి. ఓకే, సో ఇప్పుడు అన్నీ అయిపోయినాక నేను అది వాళ్ళని వేసుకుంటారు, అది ఘనకార్యం కాదు, అది బేసిక్ నీడ్. ఓకే, అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు వేసుకుంటున్నాయి. అదిలా నువ్వు చేసిన ఘనకార్యం ఏందో తెలియదు. ఆ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఆ కంపెనీలకి ఇది మన పైసలతోటి ఆర్డర్ ఇచ్చినాం, మనం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే. అవి కూడా మనకు ఫ్రీగా వంచలే ఫస్ట్. ఓకే, వ్యాక్సిన్ 500, 1000, 1200 తీసుకున్నారు. కోర్టోడు వాడు ప్రశ్నించిండు, 20 లక్షల కోట్లు నువ్వు కరోనా కోసం సపరేట్ ఫండ్ ఇచ్చినా అన్నావు కదా, ఏవి పైసలు అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నిస్తే అప్పుడు ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అమెరికా వాడికి వ్యాక్సినేషన్కి ఎన్నడూ ఛార్జ్ చేయలే, ఇజ్రాయెల్ వాడు చేయలే, UAE వాడు చేయలే, ఇంక్లూడింగ్ ముస్లిం దేశాల సోకాల్డ్ ముస్లిం దేశాలు అనేటోళ్ళు కూడా ఓకే చేయలే. చైనా వాడు ఛార్జ్ చేయలే వ్యాక్సిన్కి, నువ్వు ఛార్జ్ చేసినావు.
కదా. 80 దేశాలకు ఉన్న ఆక్సిజన్ పంపిస్తే ఆక్సిజన్ లేక మళ్ళీ మనము యూఏఈ నుంచి ఏ ముస్లిం దేశాలు అంటామో ఆ ముస్లిం దేశాల నుంచి మళ్ళీ వాడు ఫ్రీగా మనం ఇస్తే తీసుకున్నాం. ప్రత్యేక విమానాలు వస్తే దాని మీద ఆ ట్యాంక్ మీద బీజేపీ వాళ్ళ మోడీ బొమ్మ పెట్టి మనకి ఇచ్చారు. ఆ రియా సౌదీ నుంచి వచ్చినాయి అవన్నీ. సో ఇది పరిస్థితి. ఏం ఘనకార్యం చేసిండు వ్యాక్సినేషన్ తోటి? గతంలో పోలియో సుక్కలు ఇంటింటికి వచ్చేయలే, ఎవడైనా ప్రచారం చేసుకున్నాడు? అది బేసిక్ నీడు. విద్యా వైద్యం బేసిక్ నీడు, దాన్ని కూడా ప్రచారం చేసుకుంటారా? ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాం? వెన్ యూ డూ సంథింగ్ ఎబో బియాండ్. ఒక హద్దుకు మించి ఏదైనా ఘనకార్యం చేస్తాం. ఓకే, అవునా కాదా? ఎయిమ్స్ లాంటి సంస్థలు ఇంకా 100 పెట్టు, ఐఐటి లాంటి ఇంకా 100 పెట్టు, నేను అప్రిషియేట్ చేస్తా. మన తెలివి కళలను తయారు చేస్తే మన దేశంలో యూజ్ అవుతాయి. ఆ యొక్క నాలెడ్జ్, మేధో సంపత్తి అన్ని ప్రపంచం అక్రాస్ ద వరల్డ్ యూజ్ అవుతుంది. ఐఐటీలోనే ప్రపంచం అంతా తీసుకోవట్లేదా? జర్మనీ ఉండే డాయిష్ బ్యాంక్ కూడా తీసుకోవతాడు, వరల్డ్ బ్యాంక్ కూడా ఐర్ చేసుకుంటాడు, ప్రతి ఒక్కడు ఐర్ చేసుకుంటాడు. టెక్నాలజీ కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ. ఇంకో 10 పెట్టు, ఏమవుతుంది? ఆ తెలివి కల్లోడు ఉంటే వాడు కంపెనీ పెట్టుకుంటే 100,000 మందికి తిండి పెడతాడు, ఉద్యోగం పని చూపెడతాడు. అజీం ప్రేమ్జీ విప్రో పెట్టి ఎంతమందికి పని చూపెడుతున్నాడు? నారాయణమూర్తి ఇన్ఫోసిస్ పెట్టి ఎంతమందికి పని చూపెడుతున్నాడు? పని చూపెడతారు, బతుకుదెరువు చూపెడతారు. తెలికల్లోడు ఉంటే వాడు క్రియేట్స్ కంపెనీ వాడు పెడితే హీ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సో మెనీ పీపుల్. ఒక్క డైరెక్ట్ ఉద్యోగం వస్తే 10 ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి, 10 మంది వ్యాపారాలు బతుకుతారు. మరి గదే ఏమంటున్నాం? పెట్టు. కనీసం నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలు పెడతలేవు. మరి అట్లా పెట్టకపోతే బిఎస్ఎన్ఎల్ పెట్టకపోతే బిఎస్ఎన్ఎల్ మీద ఎంతమంది పని చేసి బతికిరు ఇన్నేళ్ళ? ఎల్ఐసి మీద ఎంతమంది బతికిరు? మరి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి అట్లీస్ట్ ఎంకరేజ్, నువ్వు కంపెనీలు పెట్టకుండా నీ దోస్తులకు సహకరించుకుంటున్నా కానీ అందరు రిలయన్స్నే పనిచేయాలని రూల్ లేదు కదా. అన్ని కంపెనీలో పనిచేస్తారు, ఏడా నచ్చుతాడా? కాంపిటీషన్ తీసేస్తున్నావు, అన్నీ ఒక్క దగ్గరనే గుత్తాధిపత్యం చేస్తున్నావు. రేపు వాడు కంపెనీ ఎత్తేస్తే ఎడిపోతారు ప్రజలు? అన్ని కంపెనీలు కాంపిటీషన్ తీసేస్తే వాడు రేట్ ఎక్కువ పెడతాడు. ఏ కారణం చేతన్నా వాడు కంపెనీ ఎత్తేసిండు అనుకో, యాడికి పోవాలి ప్రజలు? కదా, ఒక్కటే గుత్తాధిపత్యం ఉంటే కాంపిటీషన్ ఎందుకు తీసేస్తున్నావు? దానికి తోడు అట్లీస్ట్ ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ఆ చదువుకున్నవాడు ఖాళీగా ఉంటాడు. వాడు ఏదో ఆలోచించి ఏదైనా కనిపెడతాడు, లేకపోతే ఏదైనా కంపెనీ పెడతాడు, 10 మందికి తిండి పెడతాడు వాడు తెలివికల్లోడు. సో ప్రొవైడ్ సచ్ కైండ్ ఆఫ్ అట్లీస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వీఆర్ నాట్ ఓన్లీ హెల్పింగ్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ హెల్ప్ చేస్తున్నాం కదా. ఇప్పుడు సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్లో మనోడే. ఓకే, అంటే తెలివికల్లోడు. మనోడు అంటే నేను ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకున్న తప్పలేదు కానీ, బట్ వీఆర్ ప్రొవైడింగ్ ద నాలెడ్జ్ కదా. ఇప్పుడు ఐటీలో అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు వేరే వాళ్ళు? వీఆర్ బ్లెస్డ్. ఓకే, సో వీఆర్ ప్రొవైడింగ్ ద నాలెడ్జ్ని పంచుతున్నాం ప్రపంచానికి. అట్లీస్ట్ ఎస్టాబ్లిష్, వీళ్ళు చదువునే బంద్ చేపిస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఈ 7 ఏళ్ళల్లో ఉన్న కాలేజీలు, ఉన్న యూనివర్సిటీలు వాళ్ళకి ఫండింగ్ ఇస్తలేరు, అవి వీక్ పోతున్నాయి కదా. పెంచాలి, ఐడియల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి, అవునా కాదా? ఏం పెట్టిండు మోడీ? నిజంగా చెప్పండి. సో ఎందుకంటే చదువుకున్నోడు ప్రశ్నిస్తాడు, చదువుకున్నోడు లాజికల్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు వాడికి చేసింది చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఈ చదువుకున్నోడు చిల్లర టెంప్ట్ కాడు. సో కాబట్టి యు ఆర్ కిల్లింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసి ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా వీడు ఖాళీ ఉండొద్దని చెప్పి, వీనికి ఇంకో ఆలోచన రావద్దని చెప్పి గొర్రెలు వంచుతున్నావు. వాడు బర్రెలు వంచుతాడంట, కోళ్ళు వంచుతాడంట, లేకపోతే పకోడీలు వేసుకో అని చెప్తాడు. అంటే నీకు దిమాగ్ ఖాళీగా ఉండొద్దని. అంటే మళ్ళీ వేర్ యు ఆర్ టేకింగ్ ద కంట్రీ బ్యాక్వర్డ్స్. ఇది కరెక్టా? నేను ప్రశ్నిస్తున్నా, తప్ప? అది ఆలోచించు. ఓకే, కరెక్ట్గా తప్పు. అది బీజేపీ రోజులు భారతదేశం వాళ్ళ ఆలోచన విధానమే కరెక్ట్ లేదు. ఆ మంత్రం చదువుకోమంటాడు. మంత్రం చదువుకోరా నాయన, చదువుకో, ఎవడు వద్దంటలేడు. మంత్రం చదువుకో, ఖురాన్ చదువుకో, బైబిల్ చదువుకో. మెంటల్ పీస్ వస్తుంది, మనసు ప్రశాంతం అవుతుంది, ఒక మానసిక ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది. తప్పు అంటే ఇది ఇట్లా చేయొద్దు, ఇది అబద్ధం ఆడొద్దు, మందు తాగొద్దు, లేకపోతే ఇంకోటి ఏదో మోరల్ పోలీసింగ్ జరుగుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. గంతవరకే. నీ బదులు దేవుడు వచ్చి తినడు. ఓకే, దేవుడు వచ్చి నీకు అన్ని ఇచ్చేసిండు, నువ్వు మంచి చేసుకున్నా నువ్వే అనుభవిస్తావురా, చెడు చేసుకున్నా నువ్వే అనుభవిస్తావు. ఏ దేవుడు వచ్చి ఈ గుళ్ళ చుట్టూ 100 ప్రదక్షిణాలు చేయి, ఈ మొత్తం ఇది చేయి, ఆయనకి ఇన్ని కోట్లు ఇయ్యి, ఇన్ని లక్షలు చేయి, ఏ దేవుడిని కష్టాన్ని తీసుకోవడు. ఓకే, నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవించాల్సింది అంతే.
లేకపోతే అందరినీ 100 మందిని చంపేసి వచ్చి ఆడు దేవుని దగ్గర కూర్చుంటే నన్ను రక్షించు అంటాడు. రక్షిస్తాడు అట్లా దేవుడు ఏం చెప్పిండు? హిందువులైనా ఏం చెప్పిండు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ. సో అట్లా లేకపోతే రాక్షసులు అదే ఎవరైనా సరే ఓకే చెడగొట్టిన వాళ్ళందరూ పోయి దేవుణ్ణే మొక్కుతారు. మళ్ళీ పొద్దుగాలు లేచి మొక్కితే మరి రక్షించాలి వాళ్ళని. ఇది ఆయన్నే చంపవాటే. చెడగొట్టిన వాళ్ళని దేవుడే చంపవాటే. దుష్ట శిక్షణ ఆయనే చేయవాటే. ఎట్లా రక్షిస్తాడు అంటే అర్థమైంది? అంటే దుష్టులను శిక్షిస్తున్నావు నువ్వు, దేవుని మొక్కినా కానీ శిక్షిస్తున్నావు అంటే అర్థమైంది? నువ్వు చేసుకునేది నువ్వు అనుభవించాలి. కర్మ సిద్ధాంతం అదే శ్రీకృష్ణుడు చెప్పిండు కదా కర్మ సిద్ధాంతం, రైట్? సో చెప్పినప్పుడు మళ్ళీ ఈ పూజారులు వచ్చేసి నువ్వు ఇన్ని పూజలు చేయి, ఆ పూజలు చేయి, నీకు ఇది అవుతుంది, ఎట్లయితుంది? ఇంపాసిబుల్. అంటే ఇక దేవుడు చెప్పిన దానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీకు దక్షిణ వస్తుందని. సేమ్ అంటే నాట్ ఓన్లీ హిందూయిజం, ఎనీ రిలీజియన్. దేవుని మొక్కో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. గంతవరకు కరెక్ట్. ఓకే, సో బీజేపీ అంతా గలీజోళ్ళు లేరని చెప్పడానికి ట్రై చేస్తున్నా. కేసీఆర్ కంటే గలీజోళ్ళు. అన్నా నమస్తే, ఎట్లా ఉన్నావే కళ్యాణ్ ఢిల్లీ? బాగున్నా బ్రదర్, నమస్తే. చూద్దాం. ఎన్ఎం తిన్నారా అన్నా నువ్వు ఉండేది అమెరికాలోనా? అవును, అమెరికాలో ఉన్న. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బ్రదర్? 11-12 పొద్దుగాల 11-12 అంటే ఇండియాలో ఎంత అవుతుంది? అరౌండ్ 10 అవుతుంది. అవును, అదే మిత్రులారా. ఓకే, ఇదొకటి చూద్దాం. ఏమంటుండే షకీర్ మున్నా, 100 కోట్ల వ్యాక్సిన్ వేయడం గొప్పతనం కాదు, దేశ ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత. అన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు కదా, అది పెద్ద విషయం కాదు. మన జీవితంలో ఏదైనా మార్చింది చెప్పండి, అంటే పాజిటివ్గా ఏం చెప్పండి. అది ఆర్థికంగా కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా జరగడం వల్ల, ఏదైనా చేయడం వల్ల మనది కానీ మన పిల్లలు కానీ ఎవరైనా సరే సమాజంలో లేదు. నేను బుల్లెట్ ట్రైన్ వేసినాం, అన్ని నగరాల్లో బుల్లెట్ ట్రైన్ వేసినాం, అప్రిషియేట్ చేస్తా. ఓకే, ఇంకా ఇప్పుడు మేజర్ 5 నగరాలు కాకుండా ఇంకా వేరే చిన్న నగరాలు ఉన్నాయి కదా, సెకండ్ అందులో అన్నిట్లలో ఎయిర్పోర్ట్లు కట్టినావు, అప్రిషియేట్ చేస్తా. ఇక బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ కట్టినావు, వరంగల్లో ఒకటి కట్టినావు, ఖమ్మంలో ఒకటి కట్టినావు, విజయవాడలో ఒకటి కట్టినావు, అట్లా ఏమైనా కట్టినావు, అప్రిషియేట్ చేస్తా. ఓకే, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్రిషియేట్ చేస్తా. లేదు నువ్వు ఏది జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినావు, ఉద్యోగాలు ఇచ్చినావు, లేకపోతే పని కల్పించినావు. ప్రభుత్వ రంగంలోనే పనులు ఉండాలని లేదు. ఓకే, నువ్వు ప్రైవేట్ వాళ్ళకు కూడా లోన్లు ఇచ్చి సరైన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కంపెనీలు పెట్టించిన. ఓకే, ఇప్పుడు ఇవాళ విప్రోవానికి 400 ఎకరాలు ఇస్తే వాడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు? ఆడ సైబర్ టవర్స్ కడితే, లేకపోతే రహేజా ఐటీ పార్క్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే, ఆ షెడ్యూల్ పెడితే ఎంతమంది కంపెనీలు వచ్చి ఆడ పెట్టుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమందికి రెంట్లు వస్తున్నాయి, ఎంతమంది వ్యాపారాలు బతుకుతున్నారు. సో నేనేం చెప్తున్నా ఇక్కడ స్టోరీ అంటే, అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టు. ఓకే, ఒక ఏమంటారు కార్లు బోట్లు కాకుండా చేయి, స్మార్ట్ సిటీలు చేయి, మేక్ ఇన్ ఇండియాలు చేయి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్, పని కల్పించు. ఓకే, పని కల్పించు. ఉద్యోగాలు అంటే ప్రభుత్వ రంగంలో అనుకుంటాడు కేసీఆర్ అంటాడు. ప్రభుత్వ రంగమే కాదురా నాయన, పని అది ప్రైవేటా పబ్లికా ఏదైనా కానీ బతుకు తెరువు చూపెట్టు. వ్యాపారస్తులకి వ్యాపారాలు నడవాలి. ఓకే, అందరి దగ్గర పైసలు ఆడాలి, గజ్జి. ఓకే, సో అదేవిధంగా భద్రత అంటే శాంతి భద్రతలు ఇంటర్నల్ కానీ వేరే దేశపోడు మన మీద ఈ దండయాత్రలు చేయొద్దు, అంటే శత్రు దుర్భేద్యం చేయి, అంటే భారతదేశంలో ఉండే ఆర్మీని ఇంకా పటిష్టం చేయి, దానికి సంబంధించిన క్షిపణులు, మిజైల్స్, టెక్నాలజీ ఇది చేయి. ఓకే, స్పేస్ టెక్నాలజీని ఇంకా ఎక్స్ప్లోర్ చేయి, రీసెర్చ్ రంగంలో ఏమైనా పెట్టు. ఓకే, ఇదేమైనా చేయి. ఒక అభివృద్ధి దేశం ఏమేం చేస్తుందో గవి చేస్తే అప్రిషియేట్ చేస్తా. ఓకే, అది కాకుండా నాకు వచ్చి పిట్ట కథలు చెప్తా అంటే నో, అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వాలు ఇట్లా చేయలే. ఓకే, గత ప్రభుత్వాలు మంచిగా చేసుకుంటూ పోయినాయి. మనకున్న లిమిటేషన్స్ వల్ల, అప్పుడే స్వతంత్రం రావడం వల్ల, మన జనాభా ఎక్కువ ఉండడం వల్ల టైం పట్టింది. అయినప్పటికీ 60-70ల 0.5 ఓకే అరౌండ్ 500 బిలియన్ అంటే 0.5 ట్రిలియన్స్ ఉన్నటువంటి ఇండియా యొక్క జీడిపి, దేశ సంపదని అరౌండ్ 3 ట్రిలియన్స్కి తీసుకురావడం జరిగింది 2014 దాకా. మోడీ సార్ వచ్చినాక ఇంకా దానికి ఇంకెందుకంటే ₹1,00,000 సంపాదించడానికి కష్టం ఎక్కువ అవుతుంది. 1,00,000-2 లక్షలు చేయడం అంత కష్టం కాదు. ఇప్పుడు 3-4 చేయాలి. ఓకే, అట్లా ఏమైనా చేయాలి మోడీ, కానీ బట్ రివర్స్ తీసుకోబోతున్నాడు. సో అట్లా ఏమైనా పనికొచ్చేది లాంగ్ టర్మ్ చేస్తే అప్రిషియేట్ చేస్తాను. నేను వ్యాక్సిన్లు అది బేసిక్, అది వేయాలి. ఓకే, వేసినా వేయకపోయినా ఇప్పుడు ఆ వేవ్ అనేది లేదు అక్రాస్ ద, నాట్ ఓన్లీ వ్యాక్సిన్ వేసుకోని దేశాల్లో కూడా ఇప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ లేదు. అది ఒక వేవ్ వచ్చింది పోయింది.
కాబట్టి ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద దాంతో మన జీవితాలు అయిపోయేది అయితే నాకైతే ఏం కనిపిస్తలేదు. అమెరికాలో కూడా ఇంటలేం కదా, వేసుకున్న వాళ్ళు కూడా చాలా, అమెరికాలో అరౌండ్ 40% వేసుకున్నారు వ్యాక్సిన్లు. ఓకే, ఇంకా చాలామంది వేసుకోలే. చాలామందికి వ్యాక్సిన్ అంటే ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నది. అట్లా చాలా దేశాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న దేశాలు ఇప్పుడు ఏం వస్తలేదు. కరోనా 3 వేవ్ 3 అయితే ఇప్పుడైతే వింటలేం. ఓకే, సో వేసుకున్న ఒక వేవ్ వచ్చిపోయినాక వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద మన జీవితంలో మారేది లేదు. ఓకే, అలా నువ్వు ఎందుకు వేసినావు, నాకు నీ ప్రజల మీద ప్రేమతో వేసినావు అని నేను అనుకోవట్లేదు. ఓకే, ఆ కంపెనీ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఇప్పుడు హెట్రాల్ ఎన్ని దొరికినారు, ఎన్ని కోట్లు దొరికినాయి కదా, 150 కోట్ల ఎంతనో. సో ఆ కంపెనీలకు లాభం వస్తుంది కాబట్టి నువ్వు ఆర్డర్ ఇచ్చినావు. అది మన పైసలే, ఆ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇచ్చిన పైసలు మనయే, అది ఫ్రీ కాదు. నీ పెట్రోల్ మీద నువ్వు కట్టిన ట్యాక్స్ డబ్బులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులు, అన్ని ట్యాక్సులు కేంద్రానికి ఏమేమి పోతుంది, జిఎస్టీలో కట్టిన డబ్బులు, ఇవన్నీ ఆర్డర్ చేయడానికి మన పైసలే. అది ఫ్రీ ఎట్లయితుంది? నాకు ఇప్పుడు ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఫ్రీయా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఫ్రీయా? కాదు. ఫ్రీ ఎట్లయితుంది? నువ్వు గవర్నమెంట్కి ఇచ్చే శాలరీ ఫ్రీయా? నువ్వు కట్టిన ట్యాక్స్ డబ్బులు, నువ్వు ట్యాక్స్ కట్టకు, వాడు ఉద్యోగాలు తీసేస్తాడు. వాళ్ళకి ఒక ఫండ్, వాళ్ళ దగ్గర ఒక్క పైస ఉండదు. నువ్వు ట్యాక్స్ కట్టకు, నువ్వు పెట్రోల్ పోయించుకోకూడదు. ఎవరు ఏడికెళ్ళి తెస్తాడు? భూములు అమ్ముతాడు. సో నీ పైసలు అవి, ఫ్రీ కాదు. ఓకే, దయచేసి అర్థం చేసుకో. ప్రసన్న దొంత సూపర్ సార్, థ్యాంక్ యూ. సో అది మిత్రులారా, రమేష్ రాము, థ్యాంక్ యూ. అంటే పొద్దుగా లేస్తే ఒక కేసీఆర్ని తిడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నా. కేసీఆర్ కంటే 100 రెట్లు చేయగలిగే పొజిషన్లో ఉండి గతంలోనేమో కాంగ్రెస్ వాడు తిట్టారు. ఓకే, అన్ని ఉపద్రవాలకు కాంగ్రెస్ కారణం అన్నారు బీజేపీ వాడు. ఇవాళ అన్ని ఉపద్రవాలకు కేసీఆర్ కారణం అంటున్నాడు. అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షమోడు తిడుతున్నాడు. ప్రతిపక్షమోడు అధికారంలో తిట్టని పని చేయించుకోవాలి. వీడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అని తిట్టిండు. ఇవాళ అధికారం నుండి కాంగ్రెస్ అని తిట్టిండు. ఏం చేద్దాం? రాహుల్ గాంధీని నువ్వు తిడదాం, నేను తిడదాం, కాంగ్రెస్ వాడిని పొద్దుగా లేసి తిడదాం, ఈడ కాంగ్రెస్ వాడిని తిడదాం, ఆంధ్రప్రదేశ్ వాడు టీడీపీ వాడిని తిడదాం. ఏం చేయగలుగుతారు వాళ్ళు? మీరు చెప్పండి. తిడదాం, అందరం తిడదాం. పొద్దుగాల ఇవాళ పెట్రోల్ రేట్ పెరిగిందంటే కారణం కాంగ్రెస్ వాడే. ఓకే, ఇవాళ ఏదైనా నెహ్రూ కాంగ్రెస్ కదా. మరి నువ్వెందుకు రా నాయన, వాడినే తెచ్చుకొని కూర్చుందాం, వాడినే తిట్టుదాం, వాడిని తోటే పని చేయించుకుందాం. వాడు చెడగొట్టిన వాడే చేస్తాడు, మంచి చేసినావు నువ్వు. వాడు చెడగొడితే నువ్వు మంచి చేయి మరి, అవునా కదా? ఎక్కడ ఏ దేశంలో అన్నా అధికార పార్టీ వాడు ప్రతిపక్షం అని తిడతారా? ప్రతిపక్షాలు, విలేకరులు, కామన్ మ్యాన్ ప్రభుత్వంలో ఉన్నోని ప్రశ్నించి పని చేయించుకుంటారా? కాంగ్రెస్ వాడు అధికారంలోకి వచ్చినాక తిడదాం, టీడీపీ వాడు అధికారంలోకి వచ్చినాక తిడదాం, ఎవడు అధికారం ఉంటే అంతటి తిరుగుదాం. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ బీజేపీని క్వశ్చన్ చేస్తలేం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఆడవ్వడు ఉంటే వాడిని, ఇవాళ బీజేపీ ఉన్నాడు కాబట్టి బీజేపీని తిడుతున్నాం, రేపు ఆడవ్వడు ఉంటే వాడిని తిడతాం, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ అని తిడదాం. వాడు ఉన్నోని పని చేయించుకుందాం. ఏమంటున్నాం? వాడిని ప్రజలు పొద్దంతా పని చేసి కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని సద్వినియోగపరచరా అంటున్నాం, దుర్వినియోగం చేయకరా అంటున్నాం. అంతే. తిన్నా కానీ 5-10 రూపాయలు తినరా, 70 నుంచి 80 రూపాయలు వాళ్ళు ఎంత కష్టపడితే పొద్దుంత పని చేస్తూ వస్తాయి. వాళ్ళు ఎంత కష్టపడి ట్యాక్సులు కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు? ఏదైనా వాళ్ళ పిల్లలకి ఏదైనా ఉద్యోగ పని కల్పిస్తావనో, లేకపోతే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తావనో, రోడ్డు మీకు వస్తే యాక్సిడెంట్ రావద్దనో, వర్షం పడితే ఇంట్లోకి నీళ్లు రావద్దనో, ఏదైనా లాంగ్ టర్మ్ యూజ్ అయ్యేది చేయమని అడుగుతున్నాం. మీరు తినకండి రా, తిన్నా కానీ లెక్క పెట్టుకొని తినమంటున్నాం. ఓకే, అటు కాకుండా మాకు వచ్చి అబద్ధాలు చెప్తా, మీకు జీతాలు ఇస్తారు కాబట్టి మాకు అబద్ధాలు చెప్తా. నువ్వు అధికారం నుండి ప్రతిపక్షం నుండి తిట్టండి ఎక్కడ చూడలే. ఐ డోంట్ సీ ఇన్ ఎనీ కంట్రీ అక్రాస్ ద వరల్డ్. మీరు ఎక్కడన్నా చూడండి, అధికార పార్టీ వాడు ప్రతిపక్షం వాడిని తిట్టి పొద్దంతా ప్రతిపక్షం వాడిని తిట్టుకుంటూ కూర్చోరు. ఎక్కడ ఉందా ఏ దేశంలో? కాంగ్రెస్ వాడు గతంలో ఉన్నప్పుడు వాడు పొద్దుగాలేస్తే పని చేసిండు, లేకపోతే వాడు పని చేసే ప్రయత్నం చేసిండు, కానీ పొద్దుగాలేస్తే బీజేపీని తిట్టుకుంటూ కూర్చున్నాడా? 7 పైసలు పెంచితే ఎంత గొడవ చేసారు ఏది వాజ్పేయి గారు అప్పట్లోనే. ఓకే, పెట్రోల్ మీద. అట్లనే ఇది స్మృతి ఇరానీ ఇల్లు అప్పుడు మొత్తం 10 రూపాయలే, కేంద్రం అరౌండ్ 9-10 రూపాయల ట్యాక్స్ కేంద్రం పెట్రోల్ మీద, అప్పుడు 70 రూపాయలు ఉన్నప్పుడు. అట్లనే రాష్ట్రం కూడా 9 నుంచి 10-11 అంతే. మొత్తం కలిపి 20 రూపాయలే ట్యాక్స్, 70 రూపాయల. అప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ ఎక్కువ రేట్ ఉండే. ఇవాళ ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ 40, అరౌండ్ 40 ఉంది. ఓకే, ఉన్నప్పుడు ఇవాళ 114 చేసినాం. అంటే ఎంత ట్యాక్స్ తీసుకుంటున్నావు? ఆ చిదంబరం గారు ఇలా ఆర్థిక నిపుణులు చెప్పిన లెక్కల ప్రకారం ట్యాక్స్లు అన్నీ ఎత్తేస్తే, ఓకే, అలా ఇది 3-4 రూపాయల డీలర్కి ట్యాక్స్ పోతుంది, ఒక 50 పైసలు ఎంతనో ట్రాన్స్పోర్టేషన్ పోతుంది. ఓకే, ఒక 5 రూపాయలు అది పోతుంది. పోతే దానికి అయ్యే ఇది 30 మొత్తం అన్ని ట్యాక్స్లు ఎత్తేస్తే అరౌండ్ 30 రూపాయలకి 32 రూపాయలకి ఎంత వస్తుంది. 32 కాదు 40 వేసుకో.
40 తీసేసినా కానీ ఒక 114 అంటే ఇప్పుడు ఓకే 114 అంటే ఎంత మినిమం 70 నుంచి 80 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నావు కదా లీటర్కి. అట్లా నువ్వు 10 లీటర్లు పోయించుకో లేకపోతే 20 లీటర్లు పోయించుకో నెలకి లెక్కలు వేసుకోరు వాళ్ళు. 70 రూపాయలు ఇంటూ 80 రూపాయలు ఇంటూ 10 లీటర్లు వేసుకుంటే 800 ఇంటూ 12 వేయండి. 12 సంవత్సరానికి ఎంత కడుతున్నావు మరి నీ పైసలు అవి. ఇట్లా నేను ఒక్క పెట్రోల్ మీద చెప్పిన, గ్యాస్ సిలిండర్ మీద లెక్కలు వేసుకోరు. గ్యాస్ సిలిండర్ మీద మొత్తం ట్యాక్స్ గతంలో ఆయన అన్ని ఉపద్రవాలకు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు భారత రాజ్యాంగం మారలేదు, భారత చట్టాలు మారలేదు, ఈ నిత్యావసర సరుకులు రిలేటెడ్ మారనప్పుడు మరి గతంలో అన్ని 10 పైసలు రేటు పెరిగినా కాంగ్రెస్ బాధ్యత అన్నప్పుడు ఇవాళ కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నప్పుడు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే కాదంట. ఓకే, ఆ గ్యాస్ సిలిండర్లు అన్నీ కేసీఆర్కే పోతున్నాయంట, పెట్రోల్ అన్నీ కేసీఆర్కే పోతున్నాయంట. అబద్ధాలు చెప్తే అతకాలి కదా కనీసం. అంటే అప్పుడేమో కాంగ్రెస్ ధరలకి అన్నిటికీ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అవుతుందా, రాష్ట్ర ప్రభుత్వం అవుతుందా? మీరు చెప్పండి, కేసీఆర్ అవుతుందా? మీరు ఏ ట్యాక్స్ అది చూడండి, ఎక్కువ శాతం కేంద్రానికే పోతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది రాష్ట్రానికి రాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా రేట్స్ అయితే కేంద్రం నుంచి వస్తారు వాళ్ళు, ఐటీ డిపార్ట్మెంట్. రాష్ట్రానికి సంబంధమే లేదు. 20,000 కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. తక్కువ లీస్ట్ పర్సెంటేజ్ 18%. ఇంకా ఒక ఇన్కమ్ కంటే లెవెల్ కంటే ఎక్కువ మ్యాక్సిమం 30%. అంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేకపోతే మహేష్ బాబు లాంటి వాళ్ళు 15 కోట్లు నువ్వు వాడు రెమ్యూనరేషన్ 50 కోట్లు తీసుకుంటే రెమ్యూనరేషన్, మహేష్ బాబు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఎంత 30%, 15 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది కేంద్రానికి. అంటే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ 100 కోట్లు తీసుకుంటే 30 కోట్లు జస్ట్ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాడు 100 కోట్లలో. జస్ట్ ఇమాజిన్. అట్లా రిలయన్స్ వాడు, అట్లా వ్యాపార సంస్థలు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతారు? ఈ రిలయన్స్ వాడు తీసుకో, ఈ ఇన్ఫోసిస్ వాడు తీసుకో, అట్లా ఏడిపోతున్నాయి గిన్ని పైసలు. అది ఇన్కమ్ ట్యాక్స్ నేను చెప్తుంది. మళ్ళీ జిఎస్టీ వేరే, జిఎస్టీలో రెండింటికి పోతాయి. ఓకే, కేంద్రానికి పోతాయి, రాష్ట్రానికి పోతాయి. అట్లా రిజిస్ట్రేషన్, భూములు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఇల్లులు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఇట్లా అన్ని లెక్కలు వేసుకోండి. ఇక విదేశం నుంచి కార్లు ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ ట్యాక్స్ వేరే. మోస్ట్ విదేశం నుంచి తెచ్చుకునే వాటి అన్నిటికీ కేంద్రానికే పోతాయి. ఎక్కువ డిపార్ట్మెంట్లు చాలా, ఇప్పుడు డిఫెన్స్ ఉన్నది, అది రాష్ట్ర పరిధిలో లేదు. రైల్వే శాఖ ఉంది, రాష్ట్ర పరిధిలో లేదు. చాలా డిపార్ట్మెంట్స్ రాష్ట్ర పరిధిలో లేవు. ఉన్న 2 జాగాలు ఉన్న డిపార్ట్మెంట్లలో కూడా కేంద్రానికే మోస్ట్ పవర్స్ ఉన్నాయి. ఓకే, కేంద్ర జలవనరుల శాఖ కేంద్రంలో ఉంటుంది, కేంద్రమే ఎక్కువ డెసిషన్ తీసుకోగలుగుతుంది. సో ఉన్న పవర్స్ అన్ని కేంద్రంలో పెట్టిండు. ఇప్పుడు తెలంగాణకి రైలు కావాలి, ఎవరి దగ్గర పోతాం? కేంద్రాన్ని అడుగుతాం. మాకు మా రాష్ట్రానికి సరైన గోదావరి కానీ కృష్ణా జలాలు మా రాష్ట్రాలకు రావాల్సిన మా వాటా మాకు కావాలి, ఏడికి పోతాం? కేంద్రానికి పోతాం. ఎన్నికల కమిషన్ ఏదైనా లోపాలు ఉన్నాయి, ఏడికి పోతాం? కేంద్రానికి పోతాం. ఎన్నికల కమిషన్ నీచేలనే ఉండే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నీచేలనే ఉండే, రైల్వే శాఖ నీచేలనే ఉండే, రక్షణ శాఖ నీచేలనే ఉండే. మిగిలిన శాఖలలో కూడా వైద్యం అనుకో, రాష్ట్రానికి వైద్యం ఉంది, కేంద్రానికి వైద్యం ఉంది. అట్లా అన్ని డిపార్ట్మెంట్ మళ్ళీ నీ దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ నీ దగ్గర పెద్ద బడ్జెట్ ఉంది, నువ్వు ఎక్కువ చేయగలుగుతావు. సో అట్లాంటి వాడు వచ్చి నువ్వు అన్ని కంట్రోల్ నీచేలో పెట్టుకొని నువ్వు వచ్చి రాష్ట్రాల చిన్న పిచ్చుక లాంటి వాటి మీద తిడతా, నీ దగ్గర సహారా కేసు ఉంది, నేను లోపల వారేస్తా, నేను ఇది చేస్తా, అది చేస్తా, లోపల వేరే కేపాసిటీ నీకే పెట్టిరి. అన్ని పవర్స్ నీ కేంద్రం దగ్గరనే ఉన్నాయి. ఆడొచ్చి మనకి చెప్తాడు నీతు. 140 కోట్ల మంది కట్టే ట్యాక్స్ డబ్బులు అన్ని రకాల ట్యాక్స్లు అందులో పోతున్నాయి. కొన్ని ట్యాక్స్లు అయితే రాష్ట్రానికి 1 పైసా రాదు వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్లకి. అది మొత్తం కేంద్రానికి పోతుంది. మరి గిన్ని పైసలు పెట్టుకొని అంట వాడు అవి కాకుండా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న రిజర్వ్ సొమ్ము ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంచుకున్నాం కొన్ని పైసలు, అవి తీసుకున్నాడు. కంపెనీలు అప్పనంగా అమ్మి 2 లక్షల కోట్ల వర్త్ ఇది వైజాగ్ స్టీల్ని 4,000 కోట్లకు అమ్ముతున్నాడు. అట్లా మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎల్ఐసి యొక్క పెట్టుబడులు ఎన్ని పెట్టింది, చాలా చిన్న అమౌంట్. ఇవాళ ఎల్ఐసిలో ఉన్న డబ్బులు ఎన్ని లక్షల కోట్లు. ఓకే, అట్లా నువ్వు ప్రతి సంస్థ వేయండి. అది వీడు వచ్చినాక నష్టాలు వస్తాయంటే అప్పనంగా అమ్ముతున్నాడు, మార్కెట్ రేట్కి కంపేర్ లేకుండా అమ్ముతున్నాడు. ఇట్లా అది పెట్టడానికి ఎంత కష్టపడ్డారు, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, దానికి భూమి సమీకరణకి ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని కొట్లాటలు అయినాయి తీయండి. ఒక్కొక్క సంస్థ యొక్క హిస్టరీ తీయండి. ఆ వైజాగ్ స్టీల్ పెట్టాలంటే ఎంతమంది కొట్లాడిరో, ఎన్ని ఏళ్ళు కొట్లాడిరో, ఎన్ని డిమాండ్లు పెడితే అది ఫామ్ అయింది. ఎందుకు అమ్ముతున్నావు రా నాయన? నష్టాలు వస్తే లాభం వచ్చేటోని పెట్టు. మన ప్రైవేట్లో నష్టం వచ్చిందని బంద్ చేస్తలేవు కదా, అవి నడిపిస్తున్నావు కదా, వాటికి మన పైసలు ఇస్తున్నావు కదా, వీటిని కూడా నడిపియవు. సో ఇట్లా గిన్ని పైసలు యాడిపోయినాయి నాకు లెక్క చెప్పమంటున్నా. 50 లక్షల కోట్లు. వాడు 63 ఏళ్ళు పరిపాలిస్తే వాడు ఇన్నేళ్ళ చేసిన అప్పు 50 లక్షలు అవుతుందంట, వీడు 7 ఏళ్ళలోనే 50 లక్షల అప్పు అవుతుందంట.
50 లక్షల కోట్లు, మళ్ళీ సంవత్సరానికి 30 లక్షల కోట్లు బడ్జెట్. 30 లక్షల కోట్లు అట్లా 7 ఏళ్ళు లెక్కేస్తే 210 లక్షల కోట్లు, ఆ 50 లక్షల కోట్లు ఈ అప్పనంగా అమ్ముతున్నాయి. ఇన్ని లక్షల కోట్లతో పోలిస్తే నా రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు. అర్థమైందా? 300-400 లక్షల కోట్లేడా, 2 లక్షల కోట్లేడా? ఆ 2 లక్షల కోట్లోడేమో వరద సహాయం వస్తే 300 కోట్లు ఇచ్చాడు. 600 కోట్లు ఏమో రిలీజ్ చేస్తే, 500-600 రిలీజ్ చేస్తే హైదరాబాద్లో వరదలు వస్తే అందులో సగం తిన్నారు, సగం ఇచ్చారు. 10,000 ఇచ్చాల్సింది వాడు అకౌంట్లో వేయాల్సింది వాడు వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే ఆ 2,000-3,000 ఎంతనో కొంత ఇచ్చారు, మిగతాది తిన్నారు. ఓకే, సగం తిన్నారు. అట్లీస్ట్ 300 కోట్లన్నా ప్రజలకు యూజ్ అయినాయి. నువ్వు వాడి బడ్జెట్ ఎంత, వాడు ఏదో పెన్షనో సింగిల్ ఉమెన్కో ఓటు కోసం రైతు బంధో ఏదో ఇస్తున్నాడు, ఇస్తే ఆ 1,000-2,000 రూపాయలన్నా ప్రజలకు వస్తున్నాయి, పేదోళ్ళకి. ఓకే, ఆ క్రమంతో పోలిస్తే నీ దగ్గర 300 లక్షల కోట్లు పెట్టుకొని నువ్వు ఏమి ఇస్తున్నావురా నాయన? ఏ పథకం ద్వారా ఇచ్చినావు, ఏది కడితే ఎవరికి ఉద్యోగం దొరికింది, పకోడీలు వేసుకో అని చెప్తాడు. వాడేమో అమిత్ షా వచ్చేయమంటాడు, జుమ్లా అంటాడు, ఓ జుమ్లాతా అంటాడు. జుమ్లా అదే అంటే ఉట్టిగా చెప్పిండ్రంట, ప్రజలకు కూడా తెలుసు అంట. 15 లక్షలు తెచ్చి అనలేదంట, వాడి అనలేదంట, ఉట్టిగా ఏదో జోక్లకే చెప్పిండంట. మనకి మేము జోకులు వినడానికి ఉన్నాం. మేము 500 రూపాయల నోటు బంద్ చేసి 2,000 రూపాయల నోటు తెచ్చి మాకు డిమానిటేషన్ అయింది, నల్లధనం పోతుందని చెప్పబడుతుంది. ఎవరిని చెవులరా పూలు పెడుతున్నావు? సో గలీజ్ నా కొడుకున్నాడు, బీజేపీ అంత గలీజ్ నా కొడుకు ఎవరు లేడు. ఓకే, ఇది దయచేసి గమనించమని కోరుతున్నాను. సో కంప్లీట్ చేద్దాం కదా మిత్రులారా, నేను చెప్పిన తప్పుందా? మీ విశ్లేషణ బాగుంది షకీర్ మున్. అదే బ్రదర్, వాడు గాడి కొడుకు కలపాల్సింది అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెడుతున్నాడు. ఏ మతంతో లేని ముస్లిం వాళ్ళు ఒక్కరే ఎట్లయితారో నాకు అర్థమే కాదు. నేను ఎంతసేపు కూర్చుంటే ఆలోచించి నాకు అర్థం కాదు. ఈ ముస్లిమ్స్ ఎక్కడ చెడగొడతలేరు, అక్రాస్ ద వరల్డ్ ఎవ్వరు చెడగొట్టలేదు. ఓకే, మీరు గమనించండి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఒసామా బిన్ లాదెన్ని తయారు చేసిందే అమెరికా వాడు. ఓకే, మీరు వాళ్ళ చరిత్ర కూడా చదవండి, తాలిబాన్ల చరిత్ర కూడా చదవండి. అక్కడ రష్యా ఉండేది, ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించేది కమ్యూనిస్ట్ దేశం. వాడిని ఎల్లగొట్టడానికి ఈ యొక్క గొరిల్లాలకి ఆయుధాలు ఇచ్చి వానికి అక్కడ సివిల్ వార్ చేసి అన్నీ చేసింది, వాళ్ళని పెంచి పోషించిందే అమెరికా వాడు. ఓకే, అది రివర్స్ ఫైర్ అయింది అంతే. ఓకే, అందుకే అంటారు కదా మన పెద్దవాళ్ళు ఎప్పుడు కానీ చెడపకురా చెడేవు అంటారు. అంటే పక్కోడు నాశనం కావాలని చేస్తే అది నీకే వస్తుంది, నీకే తగులుతుంది. అదే అయింది అంతే. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. మనం మాట్లాడదాం, ప్రజలకు అర్థమయ్యేది చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఓకే, ఇవాళ ఇంక్లూడింగ్ ఈటెల రాజేందర్. ఓకే, ఈటెల రాజేందర్ పోయి ఇండిపెండెంట్గా ఉన్నా ఆయన మీద కొంచెం 1% అని రెస్పెక్ట్ ఉండేది. ఓకే, పోయి గల్లకు పోతే నాయన ఒక 100 కోట్లు వాడు ఇస్తా అంటేనే పోనుంటివి. సో కాబట్టి ఇక రేపు మనకి ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం బీకలే. ఆర్థిక శాఖ మంత్రి అంటే కేసీఆర్ తర్వాత కుడి భుజం ఎడమ భుజం ఏమైనా చేయగలుగుతాడు ఆయన. ఒక 100 కోట్లు తీసుకొని నా హుజూరాబాద్కి ఇస్తా అంటే కేసీఆర్ వద్దంటాడు. మీరు చెప్పండి మిత్రులారా, ఆనెస్ట్గా చెప్పండి. ఇప్పుడు సిరిసిల్లకి 50-100 కోట్లు ఏదో ఆయన పార్కో గీర్కో కడతా అంటే కేసీఆర్ ఏమన్నా అన్నాడా కేటీఆర్ని? నువ్వు సిద్దిపేటకి ఏదో కొమర్షియల్ దగ్గర ఏదో పార్కో గీర్కో కట్టిండు. ఓకే, సో అట్లనే గజ్వల్ ఏం కట్టిండు, ఇంకేం కట్టనట్టున్నాడు కదా. ఆయన ఫామ్ హౌస్ ఒకటి జర మంచిగా చేసుకుంటున్నాడు. సో అట్లాంటప్పుడు నువ్వు హుజూరాబాద్కి నువ్వు కేసీఆర్ కుడి భుజము ఎడమ భుజము ఆర్థిక శాఖ క్యాబినెట్ మినిస్టర్ 100 కోట్లు నా హుజూరాబాద్కి ఏదైనా పార్కో హాస్పిటల్లో ఏదైనా చేసుకుంటా జర మంచిగా చేసుకుంటా నీ సిద్దిపేట లెక్క అంటే కేసీఆర్ చంపుతాడా? ఈటలా అప్పుడు నేను ఇప్పుడు అంటలేను, అప్పుడు మంచిగా ఉన్నప్పుడు. ఓకే, కొట్టేటోడా చంపేటోడా? తీసుకోవాలంటే నాకు 100 కోట్లు ఇవ్వకపోతే రాజీనామా చేస్తాను అంటివి, అప్పుడు నీ చిత్తశుద్ధి తెలిసేది. పోనీ ఆర్థిక శాఖ పక్క పెట్టు, అంతకంటే పెద్ద పొజిషన్ ఇక సీఎంఏ. పోనీ అది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాం, ఆరోగ్య శాఖ ద్వారా ఒక హాస్పిటల్ సైన్ చేస్తే ఒక హాస్పిటల్ ఆడ మంచి ఒక 1000 పడకలు ఉన్న హాస్పిటల్ వస్తే ఎంత మంచిగా ఉంటుంది. మరి ఇవ్వకపోయినావు. వాడి కేసీఆర్ చెప్పిండు కదా, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతా అన్నాడు. మరి గదాన్ని ఇవ్వనుంటివి ఆర్థిక శాఖ ఇలా కొడితే అప్పుడే రాజీనామా చేయనుంటివి. వాడు అంటే రాజీనామా చేయనుంటివి, అప్పుడు నీ చిత్తశుద్ధి బయటపడేది. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 20 నుంచి గెలిపిస్తే పీకింది లేదు. ఓకే, అవునా కాదా? ఒక 100 కోట్లు 50 కోట్లు హుజూరాబాద్కి చేసింది లేదు. పోనీ అల్లకెళ్ళి ఇంకా పెద్ద సముద్రంలోకి పోయినావు, ఈ బీజేపీ అనే పెద్ద సముద్రంలోకి పోయినావు, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ పైసలు ఉన్నాయి. ఆయనతోటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే 1000 కోట్లతోటి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కానీ ఇస్తా అంటేనే పోనుంటివి కళ్ళకి. ఇక నువ్వు వచ్చి ఇలా మళ్ళీ గెలిపిస్తే ఉన్న 1-2 టర్మ్స్లో ఏమో చేస్తాడంట, ఇక మనకు చెప్తూనే ఉంటాడు ఆయన. ఓకే, సో ఇదొక్కటి లాస్ట్ కామెంట్. దెన్ ప్రసన్న దొంద్ సార్, మీ ఆలోచన విధానాన్ని అందరికీ చేరే విధంగా ఇక్కడ మీ తరఫున పనిచేస్తున్నాం.
మీరు చేస్తున్న విశ్లేషాత్మక ధోరణి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రసన్న అదంతా చేద్దాం, మనందరి బాధ్యత ఉంది. ఎందుకంటే మనందరికీ ఇంపాక్ట్ అవుతుంది. అందరు ట్యాక్సీలు కడుతున్నారు, అందరి ప్రజల యొక్క సొమ్ము ఉంది కాబట్టి అందరికీ నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ప్రశ్నించడం లేకపోతే తినటోందే రాజ్యం అవుతుంది. అట్లీస్ట్ వాడు మనం ప్రశ్నించడం వల్ల, మనం అర్థమయ్యేది చెప్పడం వల్ల నెక్స్ట్ టైం కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ వచ్చినా ఒకటి అదొకటి. రెండోది వీనికి కూడా భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడు వాడు తినేదన్నా తక్కువ, 10 రూపాయలు తక్కువనే తింటాడు, లేకపోతే ఏమైనా మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరికి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి చిల్లరకు లొంగకుండా ఏ రోజైతే ప్రజలు ఓటేసుడు స్టార్ట్ చేస్తారో, ఓకే, ఇలా ఎట్లయిపోయిందండి వీడియోలు చూస్తున్నాం కదా, వాళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారు అంటే వాళ్ళకి మా ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చారు 6,000, మాకు ఇస్తలేరు ప్రభుత్వ సొమ్ము అని అంటున్నారు. హరీష్ రావు అందరికీ ఇమ్మన్నాడు, ఈ అశోక్ అనేటోడు ఇస్తలేడు అని అంటున్నారు. అది వాళ్ళకి కూడా తప్పే, నీకే కాదు తల్లి, ఆయనకి కూడా తప్పే. వాళ్ళని కూడా దొరకబట్టి లోపల వారేయాలి కదా, అందరిని లోపల వారేయాలి ఎవడైతే పైసలు తీసుకుని. అట్లాంటిది వీళ్ళు వచ్చి వాళ్ళు ఏమనుకుంటారు పాపం, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ప్రభుత్వం నుంచి ఏదో పథకం వచ్చింది, ఈ పథకం ద్వారా పైసలు ఇస్తున్నారు, అవి వాళ్ళకి పక్క వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇస్తలేరు అనుకుంటారు. అది ఇల్లీగల్ సొమ్ము, అది ఎవరికి ఇవ్వద్దు అనేది వాళ్ళకి తెలియదు పాపం. ఓకే, సో వీ నీడ్ టు ఎడ్యుకేట్ కామన్ మ్యాన్. ఓకే, అది చేద్దాం, మనందరి బాధ్యత ఉంది. మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. ఇండియా అని ఒక నేపాల్, ఆఫ్ఘనిస్తాను, ఒక పాకిస్తాన్ లెక్క కాకుండా ఒక అమెరికా, ఒక చైనా, ఒక రష్యా, ఒక అభివృద్ధి చెందిన దేశాలు అంటే జర్మనీ, ఇటలీ, యూకే అట్లా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బై.